Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అండ్ ఒకవేళ ఈ కోర్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లింక్డ్ఇన్లో మమ్మల్ని ట్యాగ్ చేసి ఒక పోస్ట్ అయితే షేర్ చేయండి. సో దట్ ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే ఈ కోర్స్ అనేది రీచ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ లింక్డ్ఇన్లో కనుక మీరు పోస్ట్ చేశారు, లైక్ మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు, మీ ప్రోగ్రెస్ కనుక మీరు లింక్డ్ఇన్‌లో పెడితే హెచ్ఆర్ మేనేజర్స్ గానీ, రిక్రూటర్స్ గానీ వీళ్ళకంతా విజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో, పలానా పర్సన్ ఈస్ లెర్నింగ్ సంథింగ్ అని చెప్పి. సో, దట్ ఈస్ వై లెర్నింగ్ ఇన్ పబ్లిక్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, వితౌట్ ఎనీ వేస్టింగ్ అవర్ టైమ్, సో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. హలో గ్రాప్లర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నంబర్ 31 ఆఫ్ జావా ప్లస్ టీఎస్సీ సిరీస్ ఇన్ తెలుగు అన్నమాట. సో ఈ వీడియోలో మనం అర్రేస్ అనే కాన్సెప్ట్ అయితే చాలా ఇన్ డెప్త్ గా చూడబోతున్నాం. అండ్ దాంట్లో మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఏంటో కూడా మనం చూడబోతున్నాం. ఓకే. అండ్ ఈ వీడియోతో అర్రేస్ కాన్సెప్ట్ అయిపోతుందా ఈశ్వర్ అంటే నో. సో ఇంకొక పార్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ వీడియోలో మనం మాక్సిమం అంతా లోడ్ చేసి కలిపి కొట్టేస్తే మీకు అర్థం కాదనమాట. సో సీక్వెన్స్ లో వెళ్దాం. సో ఫస్ట్ అరేస్ బేసిక్స్ అన్ని నేర్చుకొని దాంట్లో ఏమేమి ఉంటాయి అన్ని నేర్చేసుకొని దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అండ్ దాని తర్వాత మనకి వి హ్యావ్ డైమెన్షన్స్ ఆఫ్ అరేస్ అనమాట. లైక్ ఎలాగంటే 2D అరే, 3D అరే, సో ఈ మ్యాట్రిసెస్ ఇవన్నీ ఏంటో చూసి ఇంకొక వీడియోలో అవన్నీ సెపరేట్ గా చూసి వాటి మీద క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే. సో ఈ వీడియోతో అయితే మీకు అరేస్ అనే కాన్సెప్ట్ చాలా 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 క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ దట్స్ మై గ్యారంటీ అన్నమాట. ఓకే. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ కాన్సెప్ట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ గైస్. అర్రేస్ అనేది డీఎస్ఏకి చాలా 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 పెద్ద పిల్లర్ అన్నమాట. సో ఈ అర్రేస్ కాన్సెప్ట్ నువ్వు మాస్టర్ చేసావు అంటే డీఎస్ఏలో నెక్స్ట్ వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీని మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది. సో అర్రేస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఈ వీడియోని అయితే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. సో ఆల్రెడీ నాకు అర్రేస్ కాన్సెప్ట్ వచ్చు కదా, నేను చూడాలి అని చెప్పి అనుకుంటే కుదరదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు అసలు ఇమాజిన్ కూడా చేయనన్ని టాపిక్స్ ఉంటుంది. అండ్ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కొత్త టాపిక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా కొత్తగా నేర్చుకుంటారు. ఓకే. సో దట్ ఈస్ వై స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఈ వీడియోని అయితే చూడండి. ఓకే. అండ్ నౌ చాలా మంది ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోలేదు గైస్. ఓన్లీ 30-40 మెంబర్స్ ఏమో తీసుకున్నారు. అండ్ వాళ్ళందరూ క్విజ్‌ని అటెంప్ట్ చేసి గ్రూప్‌లో జాయిన్ అయ్యి వాళ్ళందరికీ మేము సర్టిఫికేట్స్ కూడా పంపించేసామన్నమాట. సో ఆ సర్టిఫికేట్స్ మీరు లింక్డ్ఇన్‌లో గాని ఎక్కడైనా మీరు షేర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ మిగతా వాళ్ళు గైస్ మీరు డీఎస్ఏ గ్రైండ్ కంప్లీట్ చేసిన తర్వాతే క్విజ్ అటెంప్ట్ చేయాలని ఏం లేదు. సో మీకు లూప్స్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్‌గా వెళ్లి క్విజ్‌ని అటెంప్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్‌ప్లోర్ బూట్ క్యాంప్స్ అని కొట్టిన తర్వాత మన వెబ్‌సైట్‌లో ఇక్కడికొచ్చారంటే బై ద వే ఎవరైనా ఫుల్ స్టాక్ డెవలపర్ 2 మంత్స్‌లో అవ్వాలి అంటే ఈ కోర్స్‌ని కూడా మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ ఈశ్వర్ డీఎస్‌ఏ జావా నేర్చుకుంటున్నా అండ్ దిస్ ఇస్ పైథాన్ కదా! ఎలా ఈశ్వర్ అంటే గైస్ జావాలో మీరు బ్యాక్ ఎండ్ నేర్చుకోవడం అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ప్లేస్‌మెంట్స్ దగ్గర పడుతుంది. ఎక్కువ టైం లేదు. బట్ యూ హావ్ టు బికమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. ఎందుకంటే డీఎస్‌ఏ జావా సరిపోదు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ సరిపోదు. స్టిల్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా సరే 2 మంత్స్‌లో ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అంటే యూ కెన్ చెక్ ఔట్ దిస్ కోర్స్. అండ్ ప్రైజింగ్ పెద్ద ఎక్కువేం పెట్టలేదు. చాలా చాలా తక్కువ. సో స్టూడెంట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని పెట్టాం. సో అది కూడా నేనే టీచ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే అది ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఇప్పటికే చాలా మంది అయిపోయారు కూడా. అండ్ ఇక్కడికొస్తే కిందికొస్తే యూట్యూబ్ కోర్సెస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ గనుక క్లిక్ చేశారంటే క్విజ్ ఓపెన్ అవుతుంది. దాన్ని అటెంప్ట్ చేసి ఎవ్వరైతే ఆన్సర్స్ రాంగ్ పెట్టినా పర్లేదు. మాక్సిమం ఆన్సర్స్ కరెక్ట్‌గా పెట్టినోళ్ళు అందరికి ఓకే. సర్టిఫికేట్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది. సో మీరందరూ కూడా
క్విజ్‌ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసేసుకోండి. అండ్ దాన్ని లింక్డ్ఇన్‌లో, రెజ్యూమేలో మీరు యాడ్ చేసేసుకోండి. ఓకే. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అండర్‌స్టాండింగ్ అరేస్. ఓకే. అరేస్. వాట్ ఆర్ దిస్ అరేస్? అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్పెషల్ కంటైనర్. అండ్ కంటైనర్ ఎక్కడో విన్నట్టుంది. వేరియబుల్స్. అండ్ వాట్ డు యూ మీన్ బై వేరియబుల్స్? Variables is a container. So a variable is nothing but a container. What it stores? It stores data. డేటా స్టోర్ చేయాలి. ఎందుకంటే నేను ప్రోగ్రామ్ రాసేది డేటా కోసం. డేటాతో నేను ఏమైనా చేయొచ్చు ఆపరేషన్స్. బట్ స్టిల్ ఏదైనా ఆపరేషన్ నేను చేయాలి అంటే ఫస్ట్ ఐ హావ్ టు స్టోర్ ద డేటా, రైట్? అండ్ ఆ డేటా స్టోర్ చేయడానికి ఐ హావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ as వేరియబుల్. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ వేరియబుల్? వేరియబుల్‌లో యూ కెన్ ఓన్లీ స్టోర్ ఎ సింగిల్ వాల్యూ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక ఫోన్ నంబర్ ఉంది. ఓకే. సో నంబర్ అని చెప్పావు. సో నువ్వేం చేయగలుగుతావు? యూ కెన్ స్టోర్ అ ఫోన్ నంబర్, అ సింగిల్ ఫోన్ నంబర్. ఒకటి నంబర్ మాత్రమే నువ్వు స్టోర్ చేసుకోగలుగుతావు యూజింగ్ అ నార్మల్ వేరియబుల్. ఓకే. సపోజ్ సపోజ్ యూ హ్యావ్ యూ వాంట్ టు స్టోర్ నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. లైక్ మీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ నేమ్స్ అంతా మీరు స్టోర్ చేసుకోవాలి. నువ్వేమని చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్ ఫ్రెండ్ నంబర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి నితీష్ అని చెప్తా. ఓకే. స్ట్రింగ్ ఫ్రెండ్ 2 అని చెప్తా. సో ఫ్రెండ్ 2 వచ్చేసి వైష్ణవి అని చెప్తా. ఓకే. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఫ్రెండ్ 3 అని చెప్పేసి లెట్ అస్ స్టోర్ జాన్ అని చెప్తా. ఓకే. సో ఇట్లా నాకు ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ ఇన్ ఎ సెపరేట్ కంటైనర్, మనకేదైనా ఒక ఆప్షన్ ఉండి ఒక కంటైనర్ అండ్ దట్ కంటైనర్ హ్యాస్ ద కెపాసిటీ టు స్టోర్ ఆల్ ద వాల్యూస్. ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్ ఇట్ విల్ బికమ్ ఎ లైఫ్ సేవర్, రైట్? ఓకే. ఇలా ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3 ఇట్లా స్టోర్ చేయడం కంటే కూడా ఒకే కంటైనర్‌లో వీళ్ళందరిని నేను స్టోర్ చేసేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా! వై థట్ మెనీ వేరియబుల్స్? అన్ని వేరియబుల్స్ నాకు అవసరమా? ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3 ఇన్ని అవసరమా? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ తీసుకోండి. ఓకే. సో ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే ఐయామ్ జస్ట్ టెల్లింగ్. ఓకే. సో స్ట్రింగ్ స్టూడెంట్ నంబర్ 1 అంట. సో స్టూడెంట్ నంబర్ 1 అంటే ఎవరు? ఈశ్వర్. స్ట్రింగ్ స్టూడెంట్ నంబర్ 2. ఓకే. సో స్టూడెంట్ 2 ఎవరు? ఇష్యూ. ఓకే. సో స్టూడెంట్ నంబర్ 3 స్పెల్లింగ్స్ అంతా ఇగ్నోర్ చేయండి. సో దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, రైట్? సో ఇష్ వాటెవర్ ఇట్ ఈస్ గైస్. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నేమ్ ఇన్ ఎ సెపరేట్ వేరియబుల్, what if I have a container and in that container I should be able to store all these values? For example, classroom is a container and ఆ క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరు ఉంటారు? ఓకే. ఆల్మోస్ట్ 50-60 స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. సో ఒక క్లాస్ రూమ్ తీసుకెళ్ళి 50, 60 మందిని తోసేసావు. అండ్ దట్ క్లాస్ రూమ్ ఇస్ అ కంటైనర్. అండ్ ఆ స్టూడెంట్స్ ఎవరు అంటే ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్. సారీ, స్టూడెంట్స్ కదా, మరి ఐటమ్స్ అంటే బాగుండదు. ఎలిమెంట్స్ అంటాం ఆర్ వాల్యూస్. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఒకే కంటైనర్‌లో స్టోర్ చేసాం. అండ్ దట్ కంటైనర్ ఇస్ నథింగ్ బట్ యువర్ క్లాస్ రూమ్. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ దెమ్ సెపరేట్‌లీ, ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ వేరియబుల్స్, ఐ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ అర్రేస్. అంటే నేనేమని చెప్పొచ్చు? క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్ పక్కన నువ్వు స్క్వేర్ బ్రాకెట్ పెట్టావు అంటే అది అర్రేగా మారిపోయినట్టే. అండ్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి అవర్ స్టూడెంట్ నంబర్ 1 ఈశ్వర్, అవర్ స్టూడెంట్ నంబర్ 2 శృతి, అండ్ అవర్ స్టూడెంట్ నంబర్ 3 లహరి, అండ్ అవర్ స్టూడెంట్ నంబర్ 4 తేజ. ఇట్లా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ స్టూడెంట్స్. ఓకే. సో వీళ్ళందరిని తీసుకెళ్ళి ఏం చేస్తావు? క్లాస్ రూమ్ అనేటటువంటి ఒక కంటైనర్‌లో స్టోర్ చేస్తున్నావు. అండ్ దట్ కంటైనర్ ఇస్ నథింగ్ బట్ అన్ అర్రే. అండ్ డోంట్ థింక్ అబౌట్ దిస్ సింటాక్స్. ఏంటి ఈశ్వర్ కర్లీ బ్రాకెట్స్ వాడావు, స్క్వేర్ బ్రాకెట్స్ వాడావు, ఏం చెప్పాలనుకుంటావు? నాకు ఇవంతా నువ్వు చెప్పకుండా నువ్వు డైరెక్ట్‌గా స్టోర్ చేసేసుకుంటే ఎట్లా అంటే, డోంట్ వరీ. సింటాక్స్‌ని బ్రేక్ డౌన్ చేసి ఈ కర్లీ బ్రాకెట్ ఎందుకు వాడాలి, స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు వాడాలి, ఇవంతా చెప్తాం. ఫర్ దిస్ మొమెంట్ జస్ట్ అండర్‌స్టాండ్ ద పవర్ ఆఫ్ అర్రే అంతే. సో అన్ని వేరియబుల్స్ బదులు, అన్ని కంటైనర్స్ బదులు ఒకే ఒక కంటైనర్‌లో యూ ఆర్ ఏబుల్ టు స్టోర్ దీస్ మెనీ వాల్యూస్. అండ్ వాళ్ళని నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? సింపుల్. system.out.println అని చెప్పి ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఈశ్వర్, హౌ షుడ్ ఐ డూ దట్? సో క్లాస్ రూమ్‌లో ఉన్నటువంటి 0th ఇండెక్స్ అంటే 0th పర్సన్, అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఈశ్వర్ అయితే వచ్చేస్తాడు. సూపర్. అండ్ వై 0 ఈశ్వర్ అంటే అది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు 0నే వాడాలి? వై నాట్ 1? జనరల్‌గా క్లాస్ రూమ్‌లో నీ రోల్ నంబర్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? 1
1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్ ఇట్లా నీకు స్టార్ట్ అవుతుంది కదా 1, 2, 3తో. బట్ ఇక్కడేమో 0 వాడారేంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. డోంట్ వరీ, దాని కూడా ఎక్స్‌ప్లనేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఓకే. సో థాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అర్రేస్ అన్నమాట. సో అర్రేస్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ కంటైనర్ విచ్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ అర్రేకి ఒక ఫార్మల్ డెఫినిషన్ చూద్దాం. సో అన్ అర్రే ఈస్ ఎ ఫిక్స్డ్ సైజ్. ఫిక్స్డ్ సైజ్. ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఫిక్స్డ్ సైజ్ ఇండెక్స్డ్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యుయస్ మెమరీ లొకేషన్స్. అచ్చా ఈశ్వర్, చాలా పెద్ద డెఫినేషన్. అండ్ ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. నో వరీస్. కీవర్డ్. సో వర్డ్ బ్రేక్ చేద్దాం. సో వాట్ ఈస్ దిస్ అర్రే? సో అర్రే ఈస్ ఎ ఫిక్స్డ్ సైజ్. What is the first word? It is a fixed size. It is a container, but of fixed size. అంటే ఇట్ ఈస్ అ క్లాస్ రూమ్, బట్ ఈ క్లాస్ రూమ్ లో ఖచ్చితంగా 50 మెంబర్ స్టూడెంట్స్ ఉండాలి. నాట్ మోర్ దాన్ దట్. 50 మించి దాటకూడదు. 51, 52 ఆహా కుదరదు. ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి. అంటే ఫిక్స్డ్ సైజ్ ఉండాలి నా అర్రే అనేది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 అని చెప్పి, అండ్ బిఫోర్ ఈవెన్ ఇనిషియలైజింగ్ అంటే బిఫోర్ నువ్వు వాల్యూస్ అసైన్ చేసే కంటే ముందే యూ హ్యావ్ టు టెల్ జావా, హే జావా, ఐ వాంట్ అ కంటైనర్, కెన్ యూ ప్లీజ్ క్రియేట్ అ కంటైనర్ ఆఫ్ సైజ్ 5, ఆఫ్ సైజ్ 6. యూ హ్యావ్ టు టెల్ ఎవ్రీథింగ్ టు జావా. అండ్ అర్రే సైజ్ అనేది ఇట్ ఈస్ ఫిక్స్డ్. యూ కెనాట్ చేంజ్. ఒకవేళ నువ్వు కనుక 5 అని చెప్పేసావు అండ్ నెక్స్ట్ ఏమో తెలియక ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేద్దామని ట్రై చేసావు, ఇమీడియట్గా ఏం చేస్తుందంటే మొహం మీద ఒక ఎర్ర త్రో చేస్తుంది. బాబు 5 ఎలిమెంట్సే, ఐ కెన్ స్టోర్ ఓన్లీ 5, బట్ యూ కాంట్ గివ్ అ 6th ఎలిమెంట్. చాలు, నా సైజ్ 5. ఓకే. యూ కెనాట్ గివ్ మోర్ దాన్ దట్. అంతే. ఓకే. సో array is a fixed size and it is a collection of elements but of fixed size. అంటే ఒకసారి సైజ్ చెప్పాము అంటే ఇంకోసారి అది మారదు. అండ్ ఇండెక్స్డ్ కలెక్షన్. వాట్ డు మీన్ బై ఇండెక్స్డ్? ఇండెక్స్డ్ అంటే ఏంటి ఈశ్వర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 స్టోర్ చేసావు అండ్ యూ హ్యావ్ టు యాక్సెస్ 3, యూ హ్యావ్ టు యాక్సెస్ 5. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమే ఉంది. ఆ క్లాస్ రూమ్ లో ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి రోల్ నెంబర్స్ అనేది ఎందుకు ఇచ్చారు? సో ఎవ్రీ టైమ్ ఐ కాన్ సే లైక్ హే ఈశ్వర్ కమ్ ఆన్, సో నీ బుక్ తీసుకురా, అండ్ హే శృతి బ్రింగ్ యువర్ బుక్. ఇలా మనం చెప్పలేం. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, ఆర్ ఈవెన్ అటెండెన్స్ చెప్పేటప్పుడు ఈశ్వర్ టెల్ మీ యువర్ అటెండెన్స్, ఆర్ శృతి టెల్ మీ యువర్ అటెండెన్స్, ఆర్ లహరి టెల్ మీ యువర్ అటెండెన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ వాళ్ళకి ఒక రోల్ నెంబర్స్ ఇచ్చి ఆ రోల్ నెంబర్స్ తో పిలిస్తే ఈజీ కదా. ఒక 30 మంది స్టూడెంట్స్ ఉంటారు, 30 మంది పేర్లు నేను మైండ్ లో పెట్టుకోలేను. ఓకే. నేనేం చెప్తా, ప్రతి ఒక్కరు రోల్ నెంబర్ ఇచ్చేస్తా 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి. సో అటెండెన్స్ వేసుకున్నప్పుడు రోల్ నెంబర్ 1 చెక్, రోల్ నెంబర్ 2 చెక్, రోల్ నెంబర్ 3 చెక్. జస్ట్ రోల్ నెంబర్స్ అనేది చాలా ఈజీగా మనం మ్యాప్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ దాట్ మెనీ నేమ్స్ ఇన్ మై మైండ్. ఇన్ ద సేమ్ వే అర్రేస్ లో కూడా అంతే. నువ్వు ఇక్కడ ఇంటీజర్ స్టోర్ చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ స్టోర్ చేస్తావు. ప్రతి ఒక్కటి నేను గుర్తుపెట్టుకోను. ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఇట్, నేను దానికంటూ ఒక రోల్ నెంబర్ ఇచ్చేస్తా. అండ్ దాట్ రోల్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఇండెక్సింగ్. సో దాన్ని మనం ఏమంటాం? ఇండెక్సింగ్. ఓకే. సో ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మన ఎలిమెంట్స్, మన అర్రేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి ఒక రోల్ నెంబర్ ఇవ్వడం, ఒక ఐడీస్ ఇవ్వడం, ఒక ఇండెక్స్ ఇవ్వడం. ప్రోగ్రామింగ్ టర్మ్స్ లో చెప్పాలంటే ఒక ఇండెక్స్ ఇవ్వడం ప్రతి దానికి. సో అండ్ అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈశ్వర్ అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే దిస్ ఇస్ 0th ఎలిమెంట్, ఫస్ట్ 2, 3, 4. 0 నుంచి స్టార్ట్ అయ్యి నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంతవరకు నీకు ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది బై 1. సో ఇండెక్సింగ్ స్టార్ట్ విత్ 0. ఓకే. అండ్ వై 0 చూస్తాం, నెక్స్ట్ అదే చూద్దాం. ఓకే. బట్ ఫర్ దిస్ మూమెంట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ప్రతి ఎలిమెంట్ కూడా ఒక రోల్ నెంబర్ ఉంటుంది, ప్రతి ఎలిమెంట్ ఒక ఐడి ఉంటుంది, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్, అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఈవెన్ నేమ్స్ అయినా సరే, సో ఈవెన్ దిస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2, 3 అని చెప్పేసి ఇట్ విల్ స్టార్ట్. ఓకే. సో దాట్స్ అబౌట్ ఇండెక్స్డ్ కలెక్షన్. అచ్చా. అండ్ హోమోజీనియస్ అన్నాడు. ఓకే. వాట్ ఈస్ దిస్ హోమోజీనియస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక కలెక్షన్ క్రియేట్ చేస్తున్నావు అండ్ ఆ కలెక్షన్ లో యూ వాంట్ టు స్టోర్ డేటా, అండ్ నువ్వు స్టోర్ చేసే ప్రతి డేటా కూడా ఇట్ హ్యాస్ టు బి ఆఫ్ ద సేమ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్స్ అనేది నెంబర్స్.
what is it? It is an integer. And I have to create an array which is a container, and it can only store integer values. ఓకే. సో 1, 2, 3, 4, 5 ఇంటిజర్ వాల్యూస్ మాత్రం స్టోర్ చేస్తుంది. సపోజ్ నేను దాంట్లో 3.5, 4.5 ఫ్లోట్ వాల్యూ ఆర్ స్ట్రింగ్ ఈశ్వర్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఇలా స్టోర్ చేయగలుగుతామా అంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అర్రే. అంటే హోమోజీనియస్ అంటే ఏంటి? సేమ్ డేటా టైప్ ఉండాలి. సేమ్ డేటా టైప్. నువ్వు ఏదైతే కంటైనర్ క్రియేట్ చేస్తున్నావో, ఏదైతే అర్రే క్రియేట్ చేస్తున్నావో దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఇట్ హ్యాస్ టు బి ఆఫ్ ద సేమ్ టైప్. క్లాస్ రూమ్ ఇస్ అవర్ అర్రే. క్లాస్ రూమ్ లో ఉండే వాళ్ళంతా ఎవరు? ఈ 50-60 మంది కూడా హ్యూమన్ బీయింగ్స్, నాట్ అనిమల్స్. యూ కాంట్ టేక్ అ క్యాట్ నువ్వు తీసుకెళ్ళి క్లాస్ రూమ్ లో పెట్టి దాన్ని యూ కాంట్ టీచ్, యూ కాంట్ డూ దట్. సో క్లాస్ రూమ్ లో ఎవరు ఉండాలి? హ్యూమన్ బీయింగ్స్ ఉండాలి. ఏదో బాయ్ ఆర్ గర్ల్ దట్ డజంట్ మ్యాటర్. బట్ అనిమల్స్ ఉండకూడదు. క్యాట్ కానీ డాగ్ కానీ ఉండకూడదు. హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే ఉండాలి. అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆఫ్ సేమ్ డేటా టైప్. సో నువ్వు క్రియేట్ చేసే కలెక్షన్ హ్యాస్ టు బి సేమ్ డేటా టైప్ అన్నమాట. ఓకే, ఓకే, అండర్స్టూడ్. దెన్ వాట్ అబౌట్ దిస్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్? అంటే గైస్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ వేరియబుల్స్ కాన్సెప్ట్ లో చాలా క్లియర్ గా చూసాం. మనం తీసుకెళ్లి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చేసి మన మెమరీలో స్టోర్ అవుతుంది. అండ్ ఆ మెమరీ ఎక్కడ ఉంటుంది ఈశ్వర్ అంటే మన సిస్టమ్స్ లో ఉన్నటువంటి ర్యామ్. అక్కడ మనకి ఆ డేటాను స్టోర్ చేసుకుంటాం. మనం దానికి పేరైతే ఇది ఇచ్చుకుంటాం, దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఇన్ ద సేమ్ వే అర్రేస్ కూడా అదే వర్క్ చేస్తుంది. ఇట్ నీడ్స్ సమ్ మెమరీ. సో మన ర్యామ్ లో, సో మన మెమరీలో ఇట్ విల్ క్రియేట్ అ డబ్బా. ఓకే. సో ఒక 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 పీస్ ఆఫ్ మెమరీని అది ఆక్యుపై చేసుకుంటుంది. అదొక డబ్బా అని చెప్పనుకున్నాం. సో ఈ డబ్బాలో నువ్వు ఎందుకు సైజ్ అది మిమ్మల్ని ముందు అడుగుతుందంటే, ఎందుకు ఫిక్స్డ్ సైజ్ నువ్వు కంపల్సరీ చెప్పాలి అంటే, అది మెమరీ అది అలొకేట్ చేసుకోవాలి. అది మెమరీ కొంచెం తీసుకోవాలి మన ర్యామ్‌లో నుంచి. అండ్ ఆ మెమరీ ఎంత తీసుకోవాలో దానికి ముందే ఐడియా ఉండాలి. సో కంపైల్ టైమ్‌లోనే జావా షుడ్ నో హౌ మచ్ మెమరీ షుడ్ బి అలొకేటెడ్ అని చెప్పి. ఓకే. సో అర్రేస్ అనేది అందుకే ఫిక్స్డ్ సైజ్‌గా ఉంటుంది. ఎందుకు అంటే మెమరీ ఒక్కసారి అలొకేట్ చేసిన తర్వాత దానిలో నువ్వు మళ్ళీ మార్చలేవు. ఓకే. సో ఇక్కడ నాకు 5 ఎలిమెంట్స్ అని చెప్పా. సో ఒక డబ్బా క్రియేట్ చేసుకుంటుంది మెమరీలో. సో దాంట్లో 5 ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేసుకుంటుంది. సో 1, 2, 3, 4, 5 అని చెప్పి ఈ 5 ఎలిమెంట్స్‌ని కూడా పక్కన లొకేషన్స్, కాంటిగ్యూస్ అంటే ఏం లేదు. సో కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్ అంతే. ఓకే. సో ఇది మనకి 1000 అని చెప్పి అనుకుందాం. లెట్ అస్ కన్సిడర్ ఇట్ ఈస్ 1000. మెమరీ అడ్రెస్. ఓకే. ఫస్ట్ మెమరీ అడ్రెస్ ఏంటి? 1000 అని చెప్పి అనుకుందాం. సో నీ అర్రే అనేది 1000 దగ్గర ఉన్నటువంటి ఒక 5 బాక్సెస్ ఆఫ్ మెమరీనిది అక్వైర్ చేసేసుకుంది. దాన్ని కవర్ చేసేసింది. కర్చీఫ్ వేసేసింది. ఓకే. 5 ఎలిమెంట్స్ కోసం ఎంత మెమరీ కావాలో అది 1000 అని చెప్పే లొకేషన్ దగ్గర నుంచి కంటిన్యూయస్‌గా అది మెమరీని అది ఆక్యుపై చేసేసుకుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ 1, సో 1 అనే ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ 1000 అడ్రెస్ నాకు తెలిసుండాలి. అండ్ ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది ఈశ్వర్ అంటే, సో నువ్వు ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నావో, సో ఏదైతే రిఫరెన్స్ ఉందో, రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో అర్రే అని చెప్పి దానికి తెలిసింది ఇదొక్కటే. ఓకే. సో అది ఒకవేళ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇట్ హాస్ టు యూజ్ ఎ ఫార్ములా అండ్ ఇట్ హాస్ టు కాలిక్యులేట్. అండ్ వై ఇట్ హాస్ టు కాలిక్యులేట్ అంటే దిస్ ఈజ్ యువర్ మెమరీ అడ్రెస్ 1000, దిస్ ఈజ్ యువర్ మెమరీ అడ్రెస్ 4, దిస్ ఈజ్ యువర్ మెమరీ అడ్రెస్ 8, దిస్ ఈజ్ యువర్ మెమరీ అడ్రెస్ 12. ఎందుకు ప్రతిదానికి 4 డిఫరెన్స్ ఉంది? బికాజ్ వి ఆర్ స్టోరింగ్ ఇంటీజర్స్. ఇంటీజర్ సైజ్ ఎంత? 4 బైట్స్. అంటే నువ్వు 1000 అనే మెమరీ లొకేషన్ నువ్వు స్టార్ట్ చేసావంటే నెక్స్ట్ ఎలిమెంట్ నువ్వు స్టోర్ చేయాలి. నెక్స్ట్ ఎలిమెంట్ నువ్వు స్టోర్ చేయాలి అంటే యూ హావ్ టు యాడ్ 4 బైట్స్ టు ఇట్. 4 బైట్స్ తర్వాత ఉన్నటువంటి మెమరీని యూ విల్ ఆక్యుపై ఫర్ ద నెక్స్ట్ ఎలిమెంట్. ఇన్ ద సేమ్ వే నేను నెక్స్ట్ ఎలిమెంట్ స్టోర్ చేయాలి. దెన్ యాడ్ 1 మోర్ 4. ఐ వాంట్ టు స్టోర్ 1 మోర్ 5. ఐ మీన్ 1 మోర్ ఎలిమెంట్. దెన్ యాడ్ 1 మోర్ 4. Why? We are storing integers. And integers occupy 4 bytes of our memory. ఓకే. సింపుల్ గైస్, పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. సో మన సిస్టమ్‌లో ఉన్నటువంటి మెమరీలో ఫస్ట్ ఒక అడ్రెస్ తీసుకుంటుంది. ఒక మెమరీని తీసుకుంటుంది. ఓకే. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మెమరీ అనుకుందాం. దీంట్లో 1 అని చెప్పి వాల్యూ స్టోర్ చేసుకొని దిస్ ఈజ్ యువర్ బేస్ అడ్రెస్. 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏం చేస్తుందంటే దాని పక్కనున్న లొకేషన్స్‌లోనే స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ థట్ ఈస్ నథింగ్ బట్ అవర్ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్. దిస్ ఈస్ 1000 అయితే నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు బి 2 విచ్ ఇస్ 1004. ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డేటా టైప్. ఆ డేటా టైప్ నువ్వు ఏది స్టోర్ చేస్తున్నావో దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ స్టోరింగ్ అ లాంగ్ వాల్యూ అప్పుడు ఇది 104 కాదు 108 అవుతుంది. ఎందుకు? లాంగ్ రిక్వైర్స్ 8 బైట్స్ ఆఫ్ మెమరీ కాబట్టి.
ఓకే. సో, ఏం లేదు దాని పక్కన నుంచి మీకు ఇంకా అది ఎలా చెప్పాలంటే, మన హౌస్ ఒక స్ట్రీట్‌లో మన హౌస్ ఉంటుంది. దాని పక్కన ఇంకొకరి హౌస్ ఉంటుంది. వాళ్ళు అడ్రెస్ చెప్పాలి అంటే ఏమని చెప్పాలి? మా ఇంటి నుంచి ఇంత డిస్టెన్స్. ఒక 4 మీటర్స్, 5 మీటర్స్ డిస్టెన్స్‌లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇలా ఎలా అయితే చెప్తున్నామో, అలాగే 1 అనే ఎలిమెంట్ 1000 మెమరీ లొకేషన్ దగ్గర ఉంది. దాని నెక్స్ట్ ఎలిమెంట్ 108 దగ్గర ఉంటుంది. ఎందుకు? ఇట్ ఈస్ ఆఫ్ లాంగ్ డేటా టైప్ కాబట్టి. అండ్ ఇలా పక్క పక్కన ఉన్న లొకేషన్సే స్టోర్ చేసుకుంటుంది. అండ్ థట్ ఈస్ వై ఇట్ ఈస్ అన్ అర్రే. ఓకే. సో సింపుల్‌గా చెప్పాలి అంటే అర్రే ఈస్ నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. అండ్ హోమోజీనియస్ అంటే ఏంటి? సేమ్ డేటా టైప్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అండ్ దట్ టూ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ సైజ్. అర్రే అనేది ఫిక్స్డ్ సైజ్. సో సైజ్ కెనాట్ బి చేంజ్డ్. అండ్ ఇండెక్స్డ్ కలెక్షన్ అంటే మనం స్టోర్ చేసే ప్రతి ఎలిమెంట్‌కి కూడా, ప్రతి ఐటెమ్‌కి కూడా ఒక రోల్ నంబర్ అనేది ఉంటుంది. ఆర్ ఒక ఐడీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్. అండ్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతుంది మన మెమరీలో అంటే మెమరీలోనే స్టోర్ అవుతుంది. బట్ పక్కనే స్టోర్ అవుతుంది. దట్ ఈస్ వై వి హావ్ టు కాల్ అండ్ అర్రే ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూయస్ మెమరీ లొకేషన్స్. కాంటిగ్యూయస్ అంటే ఏమి లేదు. కంటిన్యూయస్. పక్కన ఉన్నటువంటి మెమరీ లొకేషన్స్‌లో ప్రతి ఎలిమెంట్‌ని స్టోర్ చేసుకుంటుంది. దట్స్ ఇట్. దట్ ఈస్ యువర్ అర్రే. ఓకే. ఓకే. దెన్ వాట్ అబౌట్ ద సింటాక్స్? సింటాక్స్ ఎలా ఉంటుంది ఈశ్వర్? కెన్ యూ ప్లీజ్ టెల్ ద సింటాక్స్ అంటే? యెస్ ఆఫ్ కోర్స్. ప్రతిసారి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ న్యూ అర్రే మనకు తెలిసింది. సో, డేటా టైప్‌తోనే స్టార్ట్ చేయాలి. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసావో అలానే చెయి ఫస్ట్. సో, వేరియబుల్ ఇలానే కదా మనం చేసేది. ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇక్కడ వాల్యూ ఇచ్చుకుంటావు. దిస్ ఈజ్ యువర్ వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బట్ కొంచెం మోడిఫికేషన్. ఏంటా మోడిఫికేషన్ అంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టావు అంటే ఈ వేరియబుల్ పేరు ఏదైతే ఇచ్చావో వి ఆర్ జస్ట్ టెల్లింగ్ టు జావా, హే జావా దాని పక్కన స్క్వేర్ బ్రాకెట్ పెట్టాను అంటే ఏంటి? ఇక్కడ ఒక వాల్యూ కాదు స్టోర్ చేసేది. విల్ బి స్టోరింగ్ మల్టిపుల్ వాల్యూస్. దిస్ ఈజ్ యువర్ డిక్లరేషన్. దిస్ ఈజ్ యువర్ డిక్లరేషన్. అంటే ఏంటి? డేటా టైప్ అంటే ఇంట్ అని చెప్పి వేరియబుల్స్. అండ్ వాట్ ఈస్ యువర్ వేరియబుల్స్? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ వాళ్ళ రోల్ నంబర్ స్టోర్ చేసుకుందాం. స్టూడెంట్స్ అని చెప్పి ఒకవేళ నేను పక్కన స్క్వేర్ బ్రాకెట్ పెట్టాను అంటే చాలు. ఐయామ్ జస్ట్ టెల్లింగ్ జావా, హే జావా స్టూడెంట్స్ అనేది సింగిల్ వాల్యూ స్టోర్ చేసే కంటైనర్ కాదు. మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసేటటువంటి కంటైనర్. అండ్ అది ఎలా చెప్తామంటే యూజింగ్ ది స్క్వేర్ బ్రాకెట్. దిస్ ఈజ్ వాట్ డిక్లరేషన్ ఈస్. ఓకే. ఇక్కడితో నువ్వేం చేసావు? జస్ట్ డిక్లేర్ చేసావు. యూ జస్ట్ టోల్డ్ దట్ జావా స్టూడెంట్స్ అని చెప్పి ఒక అర్రే ఉంది. స్టూడెంట్స్ అని చెప్పి కంటైనర్ ఒకటుంది అని చెప్పావు అంతే. స్టిల్ దానికి నీకు ఎంత మెమరీ కావాలో నువ్వు ఇంకా ఆక్యుపై చేయలేదు. సో, ఇక్కడ నీకు మెమరీ ఆక్యుపై అయిందా? మెమరీ నీకు అలొకేట్ అయిందా? అంటే అవ్వలేదు. యూ జస్ట్ టోల్డ్ దట్ స్టూడెంట్స్ అన్న కంటైనర్ ఉంది అంతే. బట్ చెప్తే సరిపోతుందా? వి హావ్ టు స్టోర్ రైట్? వి హావ్ టు స్టోర్ వాల్యూస్ రైట్? సో, వి నీడ్ మెమరీ రైట్? సో, డేటా స్టోర్ చేయాలంటే వి నీడ్ మెమరీ. జస్ట్ ఒక అడ్రెస్ ఇచ్చి అక్కడ ఇల్లు ఉందని చెప్తే సరిపోతుంది. నిజంగా అక్కడ ఇల్లు ఉండాలి గదా! ఓకే. సో, వాట్ యూ హావ్ టు డూ? యూ హావ్ టు డూ సంథింగ్ లైక్ చెప్పిన తర్వాత హే జావా ఇలాంటి ఒక కంటైనర్ ఉంది. అండ్ అది ఎక్కడుందో దానికి నువ్వు మెమరీ కొంచెం ఆక్యుపై చేసి ఇస్తావా? అండ్ ఆ మెమరీ ఎలా ఆక్యుపై చేయాలంటే యూజింగ్ దిస్ కీవర్డ్ న్యూ అండ్ వై న్యూ అని కూడా చూస్తాం. సో, న్యూ అని చెప్పి అగైన్ డేటా టైప్ చెప్పి దాని తర్వాత సైజ్‌ను మెన్షన్ చేయాలి. అంటే ఏంటి మన సింటాక్స్ కొంచెం ఎలా మారింది చూడండి. ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అని చెప్పిన తర్వాత అగైన్ డేటా టైప్ చెప్పాలి. డేటా టైప్ చెప్పిన తర్వాత దాని లోపల సైజ్ కూడా మెన్షన్ చేయాలి. ఈ స్టెప్ గనక రాసావు అంటే నీకు జావా ఏం చేసి పెడుతుందంటే ఓకే. స్టూడెంట్స్ అనే కంటైనర్ అడిగాడు. దానికి ఎంత మెమరీ కావాలన్నాడు? ఒక 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసేంత మెమరీ కావాలన్నాడు. చేసేద్దాం అని చెప్పి ఇట్ విల్ అలొకేట్ సమ్ మెమరీ. ఓకే. సో, ఇక్కడ నీకు మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఇక్కడ నీకు యాక్చువల్‌గా నీకు మెమరీ అనేది మనకి జావా ఆక్యుపై చేస్తుంది. ఓకే. అండ్ ఎంత అంటే 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసే అంత. అండ్ ఏ డేటా టైప్ ఎందుకు డేటా టైప్ చెప్పాలి అంటే సింపుల్. నీకు ఎంత మెమరీ ఆక్యుపై చేయాలో నీకు తెలియాలి అంటే యూ హావ్ టు నో డేటా టైప్ ఆల్సో. దిస్ ఈజ్ మాండేటరీ. అండ్ వై న్యూ అంటే గైస్ ఇఫ్ యూ రిమెంబర్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అలాంటి ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈవెన్ అర్రేస్ ఆర్ ఆల్సో ఆబ్జెక్ట్స్. అర్రేస్ కూడా ఆబ్జెక్ట్సే. అర్రేస్ కూడా ఆబ్జెక్ట్సే.
ఈవెన్ అర్రే ఇస్ అన్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ అన్ ఇంటర్వ్యూ క్వెషన్. అండ్ ఇది ఎలా నువ్వు ప్రూవ్ చేయగలుగుతావు ఆబ్జెక్ట్ అని చెప్పని అడిగితే దానికి ఆన్సర్ నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత వస్తుంది. ఓకే. సో ఎవ్రీ అర్రే ఇస్ అన్ ఆబ్జెక్ట్. అండ్ ఆబ్జెక్ట్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు? యూజింగ్ న్యూ కీవర్డ్. ఆల్రెడీ చూసాం. న్యూ కీవర్డ్ ఎందుకు వాడాలి? ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అండ్ న్యూ కీవర్డ్ ఏం చేస్తుందంటే మెమరీని అలొకేట్ చేస్తుంది. అండ్ ఎంత మెమరీ అని చెప్పి నువ్వు ఎలా చెప్తావు? యూజింగ్ దిస్ డేటా టైప్ అండ్ ది స్క్వేర్ బ్రాకెట్, దాంట్లో నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తున్నావో అది నువ్వు మెన్షన్ చేసి, దట్ ఈజ్ యువర్ సైజ్. చూద్దామా? ప్రాక్టికల్గా చూద్దామా? ఎస్, చూద్దాం. సో ఇంట్ నమ్స్ అని చెప్పి ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి సరిపోతుందా? దిస్ ఈజ్ అ సింగిల్ కంటైనర్, బట్ ఐ వాంట్ ఎ కంటైనర్ విచ్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. అంటే ఏం చెప్పాలి? జావాకి హే జావా అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడ పెట్టుకుంటాం. దాని తర్వాత న్యూ అని చెప్పి కీవర్డ్ వాడి ఇంట్ డేటా టైప్ మెన్షన్ చేసిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో యూ హ్యావ్ టు మెన్షన్ ద లెంత్, మెన్షన్ ద సైజ్. అంటే ఎన్ని ఎలిమెంట్స్ నువ్వు స్టోర్ చేస్తున్నావు అని చెప్పి 10 ఎలిమెంట్స్ అని చెప్తాం. ఓకే. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ నమ్స్ అని చెప్పా, జస్ట్ రన్ చేయి, ఏమవుతుంది? యుల్ గెట్ అన్ అడ్రస్. వాట్ ఈస్ దిస్ అడ్రస్ అంటే అక్కడ నీకు నమ్స్ అనేది స్టార్ట్ అయింది. ఈ రిఫరెన్సెస్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది చూస్తాం. సో జస్ట్ ఫర్ దిస్ మూమెంట్ నమ్స్ అనేది ఇక్కడ స్టోర్ అయ్యండి. అది ఓకే, స్టోర్ అయింది. బట్ ఐ వాంట్ టు యాక్సెస్ మై ఫస్ట్ ఎలిమెంట్, ఐ వాంట్ టు యాక్సెస్ మై సెకండ్ ఎలిమెంట్ అండ్ వాల్యూస్ ఇవ్వు. వాల్యూస్ ఎలా ఇస్తావు? సో నమ్స్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 12 అని చెప్తా. నమ్స్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 34 అని చెప్తా. ఇలా యూ కెన్ assign each and every value to it. That is what అసైన్మెంట్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ఓకే, నువ్వు ఫస్ట్ డిక్లేర్ చేసావు, డిక్లేర్ చేసిన తర్వాత దానికి మెమరీని అలొకేట్ చేసావు యూజింగ్ న్యూ కీవర్డ్. అండ్ అది ఎంత అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఇక్కడ డేటా టైప్ ప్లస్ స్క్వేర్ బ్రాకెట్లో సైజ్, ఎన్ని ఎలిమెంట్స్ ఉందో సైజ్. ఈ రెండింటి వల్ల నీకు ఎంత మెమరీ కావాలో అది ఆక్యుపై చేసిస్తుంది. అండ్ దాని తర్వాత నువ్వు వాల్యూస్ని దానికి అసైన్ చేసుకుంటున్నావు. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ అలొకేషన్ ఈస్. ఓకే. సో ఐ థింక్ ఇక్కడ వరకు మీకు సింటాక్స్ క్లియర్ అయిందని చెప్పి అనుకుంటాను. స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు అంటే చెప్పడానికి దట్ వీఆర్ స్టోరింగ్ మల్టిపుల్ వాల్యూస్ అని చెప్పి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఓకే. సో ఇక్కడ నేను ఏమని చెప్పాను? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 0 అంటే 0th ఎలిమెంట్ నేను యాక్సెస్ చేస్తున్నా. 0th ఎలిమెంట్లో నాకు ఎవరు ఉన్నారు? 12 ఉంది. అంటే నేను నమ్స్ ఆఫ్ 0 అని చెప్పి నేను ప్రింట్ చేస్తే వాట్ ఐల్ గెట్ 12. సూపర్. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉంది చూడు, అంటే యాక్సెసింగ్ ఎలిమెంట్స్. నువ్వు ప్రతి ఎలిమెంట్ నువ్వు ఎలా యాక్సెస్ చేస్తావు ఈశ్వర్ అంటే యూజింగ్ ది స్క్వేర్ బ్రాకెట్. ఈ స్క్వేర్ బ్రాకెట్ లో ఏమని చెప్పాలి ఈశ్వర్ అంటే సింపుల్, నీ అర్రే నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాకెట్ లో దాని ఇండెక్స్ అడిగామంటే చాలు. ఆ ఇండెక్స్ లో ఎవరు ఉంటారో వాళ్ళని తీసిచ్చేస్తుంది. అంటే క్లాస్ రూమ్ ఉంటుంది, రోల్ నెంబర్ 5 లో ఎవరు ఉన్నారు అంటారా బయట కంటే, సో రోల్ నెంబర్ 5 ఎవరు ఉంటే వాడు బయటికి రావాల్సిందే. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్రిన్సిపల్, నేను ఆ క్లాస్ రూమ్కి వచ్చి టీచర్ని రోల్ నెంబర్ 10 ఎవరున్నారో వాళ్ళని బయటికి పంపించండి అని చెప్తా. సో టీచర్ ఏం చేస్తాడు? రోల్ నెంబర్ 5ని చూసి బాబు రా బయటకి అని చెప్పి బయటికి పంపిస్తారు. ఇన్ ద సేమ్ వే ఒక అర్రే ఉంటుంది, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటుంది. దాంట్లో ఐ వాంట్ అ పర్టికులర్ ఎలిమెంట్ లైక్ థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ అలా కావాలి. హౌ యూ కెన్ యాక్సెస్ అంటే యూజింగ్ ఇండెక్స్. అండ్ దట్ టు హౌ అంటే అర్రే పేజ్ మెన్షన్ చేయి, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్ చెప్పు, స్క్వేర్ బ్రాకెట్లో నీ ఇండెక్స్ మెన్షన్ చేయి, నీ ఎలిమెంట్ తీసుకొచ్చి నీకు బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ నువ్వు యూ కెన్ గివ్ అన్ ఎక్స్ప్రెషన్, అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. అండ్ వాట్ యు మీన్ బై ఎక్స్ప్రెషన్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ ఎలాగంటే 1 + 1, 2 - 2 ఆర్ 1 + 3, ఇలా నువ్వు దాంట్లో ఎక్స్ప్రెషన్స్ ను మెన్షన్ చేయొచ్చు. లెట్ us చెక్. ఇక్కడ 0 బదులు నేను ఏమని చెప్తాను? సో 4 - 3 అని చెప్తా. అంటే ఎంత? ఇది దేనికి ఎవాల్యుయేట్ అవుతుంది? 4 - 3 ఇస్ నథింగ్ బట్ 1. సో నమ్స్ ఆఫ్ 1 లో ఎవరు ఉంటారు? 34. సో యూ కెన్ ఈవెన్ మెన్షన్ ఎక్స్ప్రెషన్స్. ఆ స్క్వేర్ బ్రాకెట్ లో యూ కెన్ ఈవెన్ మెన్షన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఏ ఇస్ ఎ క్యారెక్టర్, రైట్? మనం డేటా టైప్స్ లో చూసాం క్లియర్ గా. సో ఏ మైనస్ ఏ అంట ఫైనల్ గా దేనికి ఎవాల్యుయేట్ అవుతుంది? 0. అండ్ 0th ఇండెక్స్ లో ఎవరు ఉన్నారు? 12. సో దిస్ ఇస్ వాట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అలోడ్ ఇన్ ఇండెక్స్. ఇండెక్స్ చేసేటప్పుడు, ఇండెక్స్ నువ్వు ఇచ్చేటప్పుడు యూ కెన్ ఈవెన్ మెన్షన్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. ఇక్కడ దా క్లియర్ అనుకుంటా.
ఇక్కడ మనం ఎక్స్‌ప్రెషన్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సూపర్. డిక్లరేషన్ అర్థమైంది. జస్ట్ చెప్పడం. ఇలాంటి ఒక కంటైనర్ కావాలని చెప్పడం. అలొకేషన్ అంటే దానికి మెమరీ అలొకేట్ చేయడం. అండ్ వై న్యూ అంటే బికాస్ అర్రే ఈస్ అన్ ఆబ్జెక్ట్. అండ్ వై ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? ఇన్ జావా ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అండ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూ హావ్ టు యూజ్ న్యూ కీవర్డ్. వేరే ఆప్షన్ లేదు. సూపర్. అండ్ వై సైజ్? వై ఇట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ అంటే ఇట్ నీడ్స్ సమ్ మెమరీ. అది కొంచెం మెమరీ ఆక్యుపై చేసుకోవాలి అండి. అది ఎంత ఆక్యుపై చేయాలో మనం ముందే చెప్పాలి. 5 ఎలిమెంట్స్ నేను స్టోర్ చేస్తాను అని చెప్పావు అంటే 5 ఎలిమెంట్స్‌కి ఎంత మెమరీ కావాలో అంత ఆక్యుపై చేసుకుంది. నువ్వేం చెప్పలేదండి అది. హౌ కెన్ ఇట్ స్టోర్? సో, నీకు డైనమిక్‌గా ఉండదు. సో, అర్రేస్ ఈస్ నాట్ అన్ డైనమిక్ లిస్ట్. అంటే నువ్వు సైజ్ ఎంత డైనమిక్ సైజ్ ఉండదు. క్లియర్‌గా చెప్పాలి అంటే అర్రేస్ ఆర్ నాట్ ఆఫ్ డైనమిక్ సైజ్. సో, అర్రేస్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు డైనమిక్ సైజ్. డైనమిక్ సైజ్ నువ్వు మెన్షన్ చేయలేవు. అండ్ దీనికంటూ ఇంకొకరున్నారు. ఎవరు అంటే అర్రే లిస్ట్. అండ్ అది ఎక్కడ చూస్తాము అంటే కమింగ్ వీడియోస్‌లో చూస్తాం. ఓకే. సో దాట్స్ అబౌట్ అవర్ సైజ్ కంపల్సరీ చెప్పాలి. అండ్ డైనమిక్‌గా నువ్వు సైజ్ చెప్పకుండా నువ్వు డైరెక్ట్ క్రియేట్ చేయాలంటే వి హావ్ దట్ కాన్సెప్ట్ ఆల్సో ఫ్యూచర్ వీడియోస్‌లో చూస్తాం. సో సైజ్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? దానికి వాల్యూస్‌ని అసైన్ చేయడం ఇన్ ద సేమ్ లైన్. అంటే డిక్లరేషన్, మెమరీ అలొకేషన్, వాల్యూ అసైన్‌మెంట్ ఇదంతా కూడా ఒకే లైన్‌లో అయిపోయిందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్. అండ్ అది ఎలా చేస్తాము అంటే సి అది ఎప్పుడు వాడతాం ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ నాకు ఫస్ట్ వాల్యూస్ తెలీదు. వాల్యూస్ లేదు బట్ నమ్స్ అండ్ అర్రే కావాలని చెప్పా. దాని తర్వాత నేను వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్తా. సపోజ్ నాకు వాల్యూస్ అంతా ఫస్టే తెలుసు వాట్ హ్యావ్ టు స్టోర్. అప్పుడు నేనేం చేస్తాను? ఈ న్యూ కీవర్డ్‌లు ఇవంతా నేను చేయకుండా డైరెక్ట్‌గా కర్లీ బ్రాకెట్ పెట్టేసి ఐ కెన్ స్టోర్ మై వాల్యూస్ డైరెక్ట్‌లీ. ఓకే. అండ్ ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్ ఇదెంతో జీరోనే కదా! సరే ఎందుకులే మళ్ళీ కన్‌ఫ్యూజన్. 0 పెట్టేద్దాం. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ 1 వచ్చింది. అవుట్‌పుట్ 1 వచ్చింది. ఈశ్వర్ న్యూ కీవర్డ్ అన్నావు. సైజ్ చెప్పాలన్నావు. ఇవంతా ఏమైంది ఇక్కడ అంటే దిస్ ఈస్ వాట్ ఇనిషియలైజేషన్ ఈస్. అండ్ వాట్ యూ మీన్ బై ఇనిషియలైజేషన్ అంటే ఇక్కడ నీకు కంపైలర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో కంపైలర్ బిహైండ్ ద సీన్స్ లో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తుంది, మెమరీ అలొకేషన్ చేస్తుంది, ఎవ్రీథింగ్. వాల్యూ అసైన్మెంట్ కూడా అదే చేసుకుంటుంది. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ ద బిహైండ్ ద సీన్స్. ఓకే. మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మన జావా కంపైలర్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నమాట. ఓకే. నీకు వాల్యూస్ గనుక ఫస్టే తెలుసు అంటే డైరెక్ట్‌గా కర్లీ బ్రాకెట్స్ మెన్షన్ చేసి దాంట్లో మెన్షన్ చేసేసేయి నీ వాల్యూస్ అన్ని. అండ్ దట్ టు కమా సెపరేటెడ్‌గా చెప్పు. ఓకే. సో దట్స్ అబౌట్ అవర్ ఇనిషియలైజేషన్. ఐ థింక్ మీకు ఇనిషియలైజేషన్ కూడా అర్థమైందనుకుంటా. అంటే అన్నీ కలిపి ఒకే దాంట్లో డిక్లరేషన్, మెమరీ అలొకేషన్, వాల్యూ అసైన్‌మెంట్ అన్నీ కలిపి ఒకే దాంట్లో వస్తే దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. అండ్ అది ఎప్పుడు చేస్తాం? వెన్ యూ నో ద వాల్యూస్ బిఫోర్ ఇట్‌సెల్ఫ్. ఓకే. అండ్ డిఫాల్ట్ వాల్యూస్. అచ్చా! నైస్ కాన్సెప్ట్. ఈశ్వర్, ఐ నీడ్ అన్ అర్రే. ఓకే. ఐ వాంట్ అన్ అర్రే. నాకు అర్రే కావాలి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వన్ మోర్ థింగ్ సారీ. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ క ఈ స్క్వేర్ బ్రాకెట్ ఏదైతే నువ్వు చెప్తున్నావో ఇట్ ఈస్ బెటర్ టు యాడ్ ఇట్ బిఫోర్ ద డేటా టైప్. డేటా టైప్ ముందు యాడ్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. 2 ఒకటే. సో డేటా టైప్ ముందర చెప్పినా ఒకటే. అండ్ వేరియబుల్ నేమ్ తర్వాత చెప్పినా కూడా ఒకటే. దట్ ఈస్ అర్రే నేమ్ తర్వాత చెప్పినా కూడా ఒకటే. సో బట్ ఇట్ ఈస్ బెటర్ కన్వెన్షన్. బెటర్ కన్వెన్షన్. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పి ఏదైతే ఉందో, ఇక్కడ కూడా చూసుకుంటే డేటా టైప్ పక్కన చెప్పామన్నమాట. ఓకే. సో వి ఆర్ జస్ట్ టెల్లింగ్ హే జావా నమ్స్ అనే కంటైనర్ కావాలి అండ్ ఇట్ విల్ స్టోర్ ఇంటిజర్ వాల్యూస్, నాట్ వాల్యూ. వాల్యూస్. ఓకే. ఓకే. అండ్ నౌ సారీ దేని గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు? డిఫాల్ట్ వాల్యూస్. యెస్. ఈశ్వర్, ఐ డోంట్ నో ద వాల్యూస్. నాకు ఫస్ట్ వాల్యూస్ నాకు తెలీదు. ఏ వాల్యూ స్టోర్ చేస్తానో నాకు తెలీదు. బట్ ఐ నీడ్ ఎ కంటైనర్. అండ్ దాని సైజ్ నాకు తెలుసు. ఒక 10 ఎలిమెంట్స్ సైజ్ కావాలి. ఆ 10 ఎలిమెంట్స్ ఏవో నాకు తెలీదు. ఐ విల్ స్టోర్ ఇట్ లేటర్. అంటే ఇఫ్ దిస్ ఈస్ యువర్ యూజ్ కేస్ క్రియేట్ చెయి. నార్మల్‌గా నువ్వు ఎలా క్రియేట్ చేస్తావో అలానే క్రియేట్ చెయి. ఓకే. బట్ ఈశ్వర్ అది నాకు ఎర్రర్ ఇస్తుంది కదా! ఎందుకు అంటే ఇప్పుడు క్లాస్ రూమ్‌లో ఎవరు లేరు కదా ఈశ్వర్. ఇప్పుడు క్లాస్ ఉంటుంది. క్లాస్ రూమ్‌లో పిల్లలు ఎవరు లేరు. స్టూడెంట్స్ లేరు. ఇప్పుడు నేను ప్రిన్సిపల్‌గా వచ్చి రోల్ నంబర్ 10లో ఎవరున్నారు నాకు బయటికి పంపించు అంటే టీచర్ వచ్చేసి అప్పుడు నాకేమని చెప్పాలి? ఎర్రర్ త్రో చేయాలనా? లేదు. బాబు ఇక్కడ ఎవ్వరు లేరు. క్లాస్ ఈస్ ఎంప్టీ అని చెప్పాలి. ఇన్ ద సేమ్ వే సో ఒక అర్రే డిక్లేర్ చేసావు. ఆ అర్రేకి సైజ్ కూడా చెప్పావు. బట్ వాల్యూస్ లేవు. స్టిల్ జావా నీకు ఎర్రర్ ఇవ్వదు. ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ యువర్ ఎలిమెంట్ సో 0 ప్లేస్‌లో ఎవరున్నారు జావా అంటే 0. ఓకే జావా ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారు? ఫస్ట్ ఇండెక్స్‌లో ఎవరున్నారు?
అడుగు. 0 again. Okay. What about my 8th index? 0 again. Why? Why? That is nothing but డిఫాల్ట్ వాల్యూస్. నువ్వు జస్ట్ చెప్పావు ఒక అర్రే ఉందని చెప్పి అండ్ దాని సైజ్ కూడా చెప్పావు. జావా ఏం చేస్తుందంటే ఫస్ట్ నీకోసం ఓకే వీడొక డబ్బా అడిగాడు అండ్ ఆ డబ్బాలో వీడు 10 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలంట. చేద్దాం. బట్ ఇప్పుడు వాల్యూస్ చెప్పడం లేదు. నేనేం చేస్తున్నానంటే అంతవరకు ఐ విల్ స్టోర్ సమ్ డిఫాల్ట్ వాల్యూస్ టు ఇట్. ఒకవేళ వాడు వాల్యూ చెప్పకపోని మర్చిపోని వాడు. బట్ ఎప్పుడైనా నన్ను యాక్సెస్ చేశాడంటే వాడు ఎర్రర్ త్రో చేయకూడదు నేను. ఐ హావ్ టు గివ్ సమ్ వాల్యూ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ 0. అన్నిటికీ జీరోనేనా ఈశ్వర్ అంటే నో. ఇంటీజర్ కాబట్టి 0. అది ఇంటీజర్ అర్రే కాబట్టి 0. అదే నువ్వు ఫ్లోట్ అయితే 0.0. అదే డబుల్ అయితే 0.0. ప్రతి దానికి ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. ఒకవేళ నీ అర్రే అనేది ఇఫ్ ఇట్ ఇస్ ఆఫ్ టైప్ బూలియన్ అయితే ఫాల్స్ డిఫాల్ట్ గా స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్ అయితే నల్. అండ్ వాట్ యూ మీన్ బై నల్ ఈశ్వర్ అంటే ఇట్ ఈస్ అ స్పెషల్ వాల్యూ. అండ్ ఆ వాల్యూ ఏమని చెప్తుందంటే నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. అర్రే అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అండ్ నార్మల్ గా అది ఇట్ హ్యాస్ టు పాయింట్ అవుట్ టు వాల్యూ అనమాట. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ వాల్యూనే లేదు. దట్ ఈస్ నథింగ్ బట్ నల్. నల్ అంటే ఎంటీ అని చెప్పనుకోండి. నథింగ్. నల్ ఈజ్ నథింగ్. అండ్ దీని గురించి ఇండెప్త్ మనం ఫ్యూచర్ వీడియోస్ లో చూస్తాం. నల్ అంటే ఏమీ లేదు బాబు, అంతే. వాల్యూ లేదు, నో వాల్యూ. ఓకే. అండ్ ఒకవేళ క్యార్ అయితే యూ హ్యావ్ సంథింగ్ దిస్ ఈజ్ యువర్ డిఫాల్ట్ వాల్యూ. చెక్ చేద్దాం, అన్ని చెక్ చేద్దాం. దిస్ ఈజ్ యువర్ డిఫాల్ట్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ నాట్ ఈవెన్ విజిబుల్. యూనిక్ కోడ్ లో దిస్ ఇస్ అన్ ఎంటీ క్యారెక్టర్. ఎంటీ క్యారెక్టర్ అంటే అక్కడ ఏమి లేదు. అంటే నువ్వు ప్రింట్ చేసినప్పుడు నీకేం ప్రింట్ అవ్వదు. చెక్ చేద్దాం రా. నో ఇష్యూస్. ఇక్కడ నేను ఏమని చెప్పా, ఇంటీజర్ అయితే డిఫాల్ట్ వాల్యూ 0 వచ్చింది. వాట్ ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు ఫ్లోట్? ఫ్లోట్ గా మార్చేస్తా. సో ఫ్లోట్ గా మార్చిన తర్వాత ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్ 0.0 ఇస్ మై డిఫాల్ట్ వాల్యూ. ఓకే, మనం అనుకుంది కరెక్టే. అండ్ డబుల్. ఓకే, ఫ్లోట్ కాదు డబుల్ ఇస్తా. సో డబుల్. ఇఫ్ ఐ రన్ దిస్ యుల్ గెట్ ద సేమ్ వాల్యూ 0.0. ఓకే ఈశ్వర్, వాట్ అబౌట్ బూలియన్? ఫాల్స్ అని చెప్పేసి నువ్వు అన్నావు. ఇస్ దాట్ ట్రూ? చెక్. బూలియన్. ఇఫ్ యూ రన్ దిస్ ఫాల్స్ రావాలి. ఫాల్స్ వచ్చింది. ఓకే, 8th ఇండెక్స్ లో ఫాల్స్ ఉందేమో. వాట్ అబౌట్ రిమైనింగ్ ఇండెక్సెస్? అంటే 2 చెక్ చేయి, రన్ చేయి. యూ విల్ గెట్ ఫాల్స్. ఎవ్రీథింగ్. ఒక 10 బాక్సెస్ క్రియేట్ చేసి 10 బాక్సెస్ లో కూడా డిఫాల్ట్ వాల్యూ స్టోర్ చేసేస్తుంది జావా. సో బూలియన్ కి అయితే అది ఫాల్స్ అని స్టోర్ చేసుకో. సూపర్ ఈశ్వర్. వాట్ అబౌట్ స్ట్రింగ్? నల్ అని చెప్పేసి అన్నాం. అండ్ నల్ ఈస్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ వాల్యూగా, స్పెషల్ లిటరల్ అనమాట. దాని గురించి చూస్తాం. ఫర్ దిస్ మూమెంట్ జస్ట్ ఎంటీ అని చెప్పి అనుకోండి అంతే. ఓకే, ఇఫ్ యూ రన్ దిస్ నల్. ఓకే, వాట్ అబౌట్ క్యారెక్టర్ అయితే ఏంటి? నువ్వేమని చెప్పావు? యూనికోడ్ లో ఉన్నటువంటి ఒక ఎంటీ క్యారెక్టర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ స్లాష్ యూ 4 zeros. దిస్ ఈజ్ యువర్ ఎంటీ క్యారెక్టర్. అండ్ రన్ చేస్తే నీకు ప్రింట్ కూడా అవ్వదు. ఓకే, ఇట్ విల్ నాట్ ప్రింట్. అక్కడ చూడండి, అవుట్పుట్ ఏం రాలేదు. ఇట్స్ అన్ ఎంటీ క్యారెక్టర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దట్ ఈస్ అబౌట్ అవర్ డిఫాల్ట్ వాల్యూస్ అన్నమాట. సో డిఫాల్ట్ వాల్యూస్ మీకు అర్థమైంది. సో ఇక్కడ దాకా మనం చూసినంత మీకు క్లారిటీ ఉంది అనుకుంటున్నా. లైక్ అరేస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ ఎలాంటి ఎలిమెంట్స్ అంటే సేమ్ డేటా టైప్ ఉన్నటువంటి ఎలిమెంట్స్. అండ్ అరేకి సైజ్ కంపల్సరీ ఫిక్స్డ్ గానే ఉండాలి. సో ఫిక్స్డ్ గా లేకపోతే అది ఒప్పుకోదు. అండ్ డిక్లరేషన్ ఉంటుంది, మెమరీ అలొకేషన్ ఉంటుంది. అండ్ మెమరీ అలొకేషన్ ఎందుకు చేయాలి? ఎందుకంటే జావాలో ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ కాబట్టి, అండ్ ఆబ్జెక్ట్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు? యూజింగ్ న్యూ కీవర్డ్ కాబట్టి. అండ్ ఎంత సైజ్ కావాలో నీకు ఎలా చెప్తాం? డేటా టైప్ విత్ అ స్క్వేర్ బ్రాకెట్. దాంట్లో సైజ్ ను మెన్షన్ చేయాలి. లైక్ ఎన్ని ఎలిమెంట్స్, కౌంట్ ఆఫ్ యువర్ ఎలిమెంట్స్ నువ్వు దాంట్లో మెన్షన్ చేయాలి. బేస్డ్ ఆన్ దిస్ న్యూ కీవర్డ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్రియేట్ అన్ అర్రే ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ అవర్ ఇనిషియలైజేషన్. అర్థమైపోయి. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఒకేసారి నీకు వాల్యూస్ కూడా తెలిసి ఉంటే డైరెక్ట్ గా కర్లీ బ్రాకెట్స్ పెట్టి ఈ న్యూ కీవర్డ్లు, సైజులు, డేటా టైప్లు ఇవన్నీ సంబంధం లేకుండా వాల్యూస్ అసైన్ చేసేసి బిహైండ్ ద సీన్స్ కంపైలర్ చూసుకుంటున్నాం అంతా. ఓకే, అండ్ డిఫాల్ట్ వాల్యూస్ నీకు వాల్యూస్ తెలియదు, బట్ యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ అర్రే ఆఫ్ సైజ్, ఎనీ సైజ్. అండ్ దాంట్లో జావా విల్ గివ్ సమ్ డిఫాల్ట్ వాల్యూస్ సో దట్ ఎర్రర్ త్రో చేయకూడదు కాబట్టి. అండ్ దోస్ డిఫాల్ట్ వాల్యూస్ మనం ఇప్పుడు వరకు చూసాం. అండ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ చూసాం. హౌ విల్ యూ యాక్సెస్ అన్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే? సింపుల్. అరే నేమ్ వాడి స్క్వేర్ బ్రాకెట్ చెప్పి దాంట్లో ఇండెక్స్ చెప్పి. అండ్ వాట్ యు మీన్ బై ఇండెక్స్? రోల్ నెంబర్.
మన ఎలిమెంట్ యొక్క రోల్ నెంబర్ అంతే. అండ్ నౌ ద క్వెషన్ ఇస్ వై ఆల్వేస్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో? అండ్ ఈ క్వెషన్ ని చాలా మందిని లైక్ మన స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూస్ లో చాలా మందిని అడిగారు. అండ్ బై గాడ్స్ గ్రేస్ మా స్టూడెంట్స్ అయితే దాన్ని ఆన్సర్ చేయగలిగారు. ఎందుకంటే మేము టీచ్ చేసాం కాబట్టి. సో దిస్ ఇస్ అ ఫేమస్ క్వెషన్. అండ్ ఇలా గనక ఇంటర్వ్యూలో వై ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో అన్నప్పుడు జావా డిజైనర్స్ దాన్ని అలా డిజైన్ చేశారు అని చెప్పడం కంటే కూడా ఇఫ్ యూ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం మార్క్స్ ఎక్కువ పడుతుంది అనమాట. వై ఈశ్వర్ అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో. సో జావా ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది, నువ్వు వేరియబుల్ చెప్తావు. ఏ జావా ఐ నీడ్ అన్ అరే విత్ నేమ్ ఏఆర్ఆర్ అలా చెప్పి నెక్స్ట్ లైన్లో ఏం చేస్తావు, సో న్యూ దాని సైజ్ కూడా ఇచ్చేస్తావు. హే జావా ఇట్ ఈస్ ఆఫ్ డేటా టైప్ ఇంట్ అండ్ ద సైజ్ ఇస్ 5 అంటే 5 ఎలిమెంట్స్. దీన్ని బట్టి నువ్వు నాకు ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఇవ్వు అంటావు. ఓకే సూపర్, నువ్వు అడిగావు కదా నేను ఎందుకు చేయను అని చెప్పి జావా ఏం చేస్తుంది, ఇట్ విల్ యూజ్ అ బాక్స్. దిస్ ఈజ్ యువర్ బేస్ అడ్రస్. బేస్ అడ్రస్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ 1000. ఫస్ట్ ఎలిమెంట్ నీకు ఇక్కడే స్టోర్ అవుతుంది. ఓకే, దీని తర్వాత మనం ఏమన్నాం, అర్రే అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అంటే ఏంటి, పక్క పక్కనే ఉండాలి. అంటే ఈ డబ్బా తీసుకున్న తర్వాత దీని పక్కన ఉన్న డబ్బానే తీసుకుంటుంది, అది ఎక్కడో ఉండే డబ్బా తీసుకోదు. దెన్ ఇట్ ఇస్ నాట్ అన్ అర్రే. దానికి వేరే కాన్సెప్ట్ ఉంది, అది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, దాని పక్కన ఉన్న డబ్బానే కావాలి. సో సెకండ్ ఎలిమెంట్ ను ఇంకొకడో స్టోర్ చేసుకోవాలి, దీని పక్కనే స్టోర్ చేసుకోవాలి. అండ్ అది ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఐ వాంట్ ద అడ్రస్. ఆ అడ్రస్ వచ్చేసి బేస్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అంటే నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేశానో ఆ అడ్రస్ ప్లస్ నీ డేటా టైప్ ఉంటుంది చూడు. డేటా టైప్ అంటే ముందు ఇండెక్స్ ఉంటుంది చూడు. ఇండెక్స్ ఇంటూ యువర్ డేటా టైప్ యొక్క సైజ్. ఏదైతే డేటా టైప్ ఉంటుందో దాని యొక్క సైజ్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయి. బేస్ అడ్రస్ ఎంత 1000 ప్లస్ ఇండెక్స్ ఎంత. జస్ట్ మూమెంట్, ఇండెక్స్ ఎందుకు 0 అవ్వాలని ఇక్కడ చూద్దాం. ఒకవేళ నువ్వు ఇండెక్స్ 1 కనుక పెట్టావు అను, ఓకే సో 1 నుంచి స్టార్ట్ అవుతుందాం అనుకుందాం, ఇంటూ యువర్ డేటా టైప్ సైజ్ ఇంటీజర్ కాబట్టి 4. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళాలి, సో 1004 లోకి వెళ్ళాలి. అంటే దిస్ ఈజ్ అవర్ 1004. ఇక్కడ నీకు ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. ఇస్ దాట్ ఓకే? దెన్ వాట్ అబౌట్ దిస్ ఫస్ట్ లొకేషన్? ఇస్ దిస్ ఎంప్టీ? దీని ఎంప్టీగా వదలడం బెస్టా? నో, యూ హ్యావ్ టు యూస్ దట్ వన్ ఆల్సో. ఒకవేళ నువ్వు దాని తర్వాత ఈ ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవాలంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, ఈ సోది పంచాయతీ ఉంటుంది. అంత అవసరం లేదు. డైరెక్ట్ గా బేస్ అడ్రస్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ స్టార్ట్ చేసేసి అంటే ఎంత, ఇది ఇక్కడ 1 స్టోర్ అవ్వాలి, అక్కడ 1 స్టోర్ అవ్వాలంటే నీకు ఇక్కడ ఇండెక్స్ ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. ఇది 0 అయితే నీకు ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ మెమరీ అడ్రస్ నుంచి నీకు ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. దానివల్ల నీకు అన్నెసెసరీ సబ్ట్రాక్షన్స్ కానీ ఇవన్నీ నీకు అవసరం లేదు. దట్ ఈజ్ వై ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఈవెన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా కూడా మీకు ఇదే కాన్సెప్ట్ అనమాట. ఇండెక్సింగ్ 0 ఎందుకు అవుతుంది అంటే మెమరీ అడ్రసెస్ ఏదైతే మనం యూస్ చేస్తామో వాటిని మనం కరెక్ట్ గా మనం యాక్సెస్ చేసుకోవడానికి, అన్నెసెసరీ సబ్ట్రాక్షన్స్ ఇవేమీ లేకుండా I want to store my element even from the first address itself. Okay. So ఇది 0 అయితే 104 కాదు, ఇది 1 అవుతుంది. సారీ 1004 అవ్వదు, 1000 అవుతుంది. సో నా ఫస్ట్ ఎలిమెంట్ 1000 మెమరీ లొకేషన్ లో ఉంటుంది. సో ఐ వాంట్ టు స్టోర్ మై సెకండ్ ఎలిమెంట్. హౌ టు డూ దట్? సో బేస్ అడ్రస్ ఎంత 1000 ప్లస్ ఇండెక్స్ ఎంత 1 ఇంటూ యువర్ డేటా టైప్ 4. సో 1004 వస్తుంది. ఈ 1004 అనే లొకేషన్ లో యూ విల్ స్టోర్ యువర్ సెకండ్ ఎలిమెంట్ విచ్ ఇస్ 2. So if I want to access 1, what is my index? 0. If I want to access 2, what is my index? 1. ఇక్కడ చూడండి ఇండెక్స్ 0 అయింది కాబట్టి ఇక్కడ స్టోర్ అయింది, 1 అయింది కాబట్టి ఇది ఇక్కడ స్టోర్ అయింది. దట్ ఈజ్ వై యువర్ ఇండెక్సింగ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ 0. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా. దేనికైనా నువ్వు అడ్రస్ కనుక్కోవాలి అంటే దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు యూస్. ఈవెన్ యాక్సెస్ చేసేటప్పుడు కూడా అంతే. నీకు బేస్ అడ్రస్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఇక్కడ చూడు. బేస్ అడ్రస్ ఎప్పుడు కూడా దీంట్లో ఉంటుంది. అరే అనే దాంట్లో నీకు బేస్ అడ్రస్ ఉంటుంది. సో ఎప్పుడైనా నువ్వు యాక్సెస్ చేసుకోవాలి, ఎవడైనా వచ్చి అరే ఆఫ్ 2 ఇవ్వు నాకు వాల్యూ కావాలి అంటే జావా వెంటనే ఏం చేస్తుందంటే ఓకే బేస్ అడ్రస్ ఎంత, సో దీంట్లో ఉంటుంది 1000 ప్లస్ వాడు ఇండెక్స్ ఎంత అడిగాడు 2.
ఇంటూ ఏంటది? ఇంటిజరా? డబులా? లాంగా? ఇంటిజర్. సో, ఇంటూ 4 ఎంత? 1000 ప్లస్ 8. సో, 1008 అని చెప్పి మెమరీ అడ్రెస్ ఉంటుంది. ఈ మెమరీ అడ్రెస్‌లో వాల్యూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి చెయ్యి. దిస్ ఈస్ వాట్ జావా డస్ బిహైండ్ ది సీన్స్. అండ్ 1000 ఉంటుందా ఐశ్వర్ అంటే 1000 ఉండదు. జస్ట్ నీకు ఎగ్జాంపుల్ కాబట్టి 1000 అని చెప్పాను. ఓకే. దట్స్ అబౌట్ అవర్ ఇండెక్సింగ్. సో, ఇండెక్సింగ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ 0 అండ్ array length. Ishwar, what is this? Array length. What do you mean by array length? If you remember properly, ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ చెప్పావు కాబట్టి నీకు 10 ఎలిమెంట్స్ అని చెప్పి నీకు అర్థమైంది. వాట్ ఇఫ్ కరెక్ట్‌గా నాకు వాల్యూస్ తెలుసు. ఐల్ స్టోర్ ఆల్ ద వాల్యూస్ ఇంటూ ఇట్. ఆల్ దిస్ వాల్యూస్, ఆల్ దిస్ వాల్యూస్ అండ్ దీని సైజ్ నువ్వు కనుక్కో అంటే లెక్క పెట్టుకుంటా కూర్చుంటావా? 1, 2, 3, 4, 5 నో. నీకంత అంత కర్మ నీకు పట్టలేదు. ఓకే. సో, జావా ఏం చేస్తుందంటే బాబు నువ్వేం చేసావు? అర్రే ఈస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ నార్మల్‌గా ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉంటుంది? మెథడ్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్టీస్ ఉంటుంది. మనం ఇది చాలా క్లియర్‌గా చూసాం ఆల్రెడీ మనం. ఓకే. ప్రతి ఆబ్జెక్ట్‌కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటుంది. ప్రతి ఆబ్జెక్ట్‌కి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రాపర్టీస్‌ని మనం వాడుకొని దానికి ఫర్ ఎగ్జాంపుల్ కార్‌కి 4 వీల్స్ ఉంటుంది. దట్ ఈస్ ఎ ప్రాపర్టీ. కార్‌కి 4 డోర్స్ ఉంటుంది. దట్ ఈస్ ఎ ప్రాపర్టీ. సో, నువ్వు దాన్ని ఎప్పుడైనా అడగాలంటే సో, కార్ డాట్ డోర్స్ అని చెప్తే చాలు. లైక్ ఎలాగంటే సి కార్ డాట్ డోర్స్ అని చెప్పి నువ్వు అడగగానే నీకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 4. దట్ ఈస్ ఎ ప్రాపర్టీ. ఇన్ ద సేమ్ వే ఈశ్వర్ అర్రే అనేది ఒక ఆబ్జెక్ట్. దానికి కూడా ఒక ప్రాపర్టీని నీకు ఇస్తా. జావా విల్ బి లైక్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దీనికి కొన్ని ప్రాపర్టీ ఇస్తా. సో, లెంత్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నువ్వు అర్రే స్టోర్ చేసావో దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంది అని చెప్పి కౌంట్ అనేది నీకు లెంత్ అనేది ప్రాపర్టీ ఇస్తుంది. సో, లెంత్ ఈజ్ నాట్ ఎ మెథడ్. లెంత్ ఈజ్ ఎ ప్రాపర్టీ. సో, నేను నమ్స్ డాట్ లెంత్ అని చెప్పేసి రన్ చేశాను అంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉందో అది కౌంట్ చేసి నాకు చెప్తుంది. 11 ఎలిమెంట్స్ ఉంది. ఒకవేళ నాకు అక్కడ 1000 ఉంటే నువ్వు 1000 లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావా? నో. నీకు ఆ కర్మ పట్టలేదు. డాట్ లెంత్ అని చెప్పి మెథడ్ వాడు వచ్చేస్తది. ఓకే. సో, లెంత్ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యేటటువంటి పెద్ద పెద్ద మిస్టేక్ ఏంటి అంటే సో, చాలా మంది ఏం రాస్తారు తెలుసా? లెంత్ పక్కన బ్రాకెట్స్ పెట్టేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ మెథడ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రాపర్టీ విచ్ విల్ టెల్ యూ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ యువర్ అర్రే. ఓకే. సో, ఇది రాయకూడదు. దాని పక్కన బ్రాకెట్స్ పెట్టకూడదు. లెంత్ ఈజ్ ఎ ప్రాపర్టీ. రిమెంబర్ that is how you can get length of an array with the help of Java. And now traversing array. What do you mean by traversing, Ishwar? Ante see you can move from one element to another element, one element to another element. ఇది ఆల్రెడీ మనం లూప్స్ లో చూసాం. అండ్ ఆ లూప్స్ ని నేను అర్రేస్ ఎలా వాడాలి ఈశ్వర్ అంటే సింపుల్ సింపుల్. ఏం చేస్తావు? నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ అన్ ఇంటీజర్. సో, ఇంటీజర్ అని చెప్పి యూ హ్యావ్ అన్ అర్రే. సో, నమ్స్ అనేటువంటి ఒక అర్రే ఉంది. ఫర్ లూప్ యూస్ చేస్తావు. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నావు. వై 0? బికాస్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఐ లెస్ దాన్ మై నమ్స్ డాట్ లెంత్. జనరల్‌గా అయితే నువ్వేం చేసుంటావు? నువ్వు కాలిక్యులేట్ చేసి సైజ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉందో కాలిక్యులేట్ చేసి ఇక్కడ ఆ ఎలిమెంట్స్ రాసుంటావు. దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్. బట్ ఇక్కడ నీకు కర్మ పట్టలేదు. సో, నమ్స్ డాట్ లెంత్ అని చెప్పు నీకు లెంత్ వచ్చేస్తుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉందో అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. And every time you can just print your element system.out.println of అని చెప్పి ఎవరు నమ్స్ ఆఫ్ ఐ అంటే ప్రతిసారి ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ విల్ ప్రింట్ దట్. సో, ఇది ఒకసారి చూద్దాం. ఎందుకు ఊరికే కన్ఫ్యూజన్. ఓకే. సో, యూ హ్యావ్ అ ఫర్ లూప్. సో, ఫర్ లూప్ ఉంది. నీకు నమ్స్ అని చెప్పి ఒక అర్రే ఉంది. అర్రేలో 1, 2, 3 ఉంది ఎలిమెంట్స్ అనుకో. సో, ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేశా. ఐ లెస్ దాన్ మై నమ్స్ డాట్ లెంత్. నార్మల్‌గా అయితే నేను ఏం చేసి ఉండాలి ఇక్కడ 3 వరకు ఎళ్ళి ఉండాలి. 0, 1, 2 అక్కడ ఆగిపోతుంది. 3 అయినప్పుడు నా లూప్ నుంచి బయటకు వచ్చేస్తా. బట్ నీకు ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటే యూ కాంట్ కాలిక్యులేట్ ద సైజ్. సింపుల్‌గా ఏం చేస్తావు 3ని నమ్స్ డాట్ లెంత్ అని చెప్పి రీప్లేస్ చేస్తా. అండ్ ఇది ఎవరు ఇచ్చారు? జావా. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ప్లస్ ప్లస్. అండ్ ప్రతిసారి ఏం చేస్తావు? system.out.println of
నమ్స్ ఆఫ్ ఐ అంటే నువ్వు ప్రతి ఎలిమెంట్ ను ఇలా ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఎవరు రీప్లేస్ అవుతారు చూద్దాం. ఫర్ ఫస్ట్ ఇటరేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే you'll check here, is I less than nums dot length? Is 0 less than 3? Yes, it is. Then do this process. అంటే ఏంటి? nums of 0 అని ప్రింట్ చేయి. ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ఇటరేషన్. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయింది ఫ్రమ్ 0 to 1. ఇప్పుడు ఐ వాల్యూ 1 అయిపోయింది. ఓకే. And you'll check whether 1 is less than nums dot length, which is 3. Yes, it is. Then do this process. Nums of I ప్లేస్ లో 1 వచ్చింది కాబట్టి nums of 1 ప్రింట్ చేయి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ 1 కాస్త 2 అయిపోయింది. అంటే ఐ వాల్యూ బై 1 ఇంక్రీజ్ అయింది. అగైన్ యుల్ చెక్. ఇప్పుడు ఐ ఎవరు? 2. Is 2 less than nums dot length? Yes, it is. Then do this process. Nums of 2. సూపర్ ఈశ్వర్. తర్వాత ఐ వాల్యూ ఏమవ్వాలి? 2 కాస్త 3 అవ్వాలి. ఇప్పుడు ఐ వాల్యూ ఎవరు ఇక్కడ? 3. Is 3 less than nums dot length? Is 3 less than 3? No, Ishwar. Then stop the process. ఇది చేయొద్దు ఇంకా. ఆపే. అంతే. This is how you traverse. Traverse is nothing but traveling, guys, from one element to another element. ఈచ్ అండ్ ఎలిమెంట్ నువ్వు ట్రావెల్ చేసాను, దాన్ని ట్రావెసింగ్ అంటాం. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. యూ కెన్ మోడిఫై యువర్ ఎలిమెంట్స్ ఆల్సో. యూ కెన్ మోడిఫై యువర్ అరే. జనరల్గా నువ్వు ఇది నీ అరే ఉంది కదా, నేను ఏమని చెప్పొచ్చు? నమ్స్ ఆఫ్ 0ని నేను 65తోనే అప్డేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసి చూద్దాం. ఇక్కడ నాకు ప్రతిసారి ఒకవేళ నువ్వు దీన్ని కనుక రన్ చేసావు అంటే నీకు 1 నుంచి స్టార్ట్ అయ్యి అన్ని ఎలిమెంట్స్ కూడా ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇఫ్ ఐ చేంజ్ మై ఎలిమెంట్ అంటే ఏంటి? నమ్స్ ఆఫ్ 0 ప్లేస్లో 1 ప్లేస్లో ఐ విల్ హ్యాడ్ 100 అనమాట. ఇఫ్ ఐ రన్ దిస్, అప్డేట్ అయిపోయింది. అంటే వీఆర్ ఏబుల్ టు మోడిఫై అన్ అర్రే. సో వీ కెన్ అప్డేట్ అన్ అర్రే. సో ఒక అర్రేలో ఒక ఎలిమెంట్ని వీ కెన్ అప్డేట్. యూ కెన్ ఈవెన్ అప్డేట్ ద సేమ్ వాల్యూ ఇన్ యువర్ జస్ట్ మూమెంట్. ఇది బయటపడేద్దాం కాసేపు. ఫర్ లూప్లో కూడా నువ్వు వాల్యూస్ నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే, సో ప్రతిసారి నా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏమవ్వాలి అంటే ఫర్ లూప్ యూస్ చేసి ప్రతి ఎలిమెంట్ని నేను హ్యావ్ టు మల్టిప్లై బై 2. అంటే ఏంటి? నమ్స్ ఆఫ్ ఐ కొత్త ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టు బి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 అనమాట. అండ్ నౌ ఇఫ్ యూ ప్రింట్ ఎలిమెంట్స్, జస్ట్ డూ దిస్. అంటే నువ్వు అర్రేను మోడిఫై చేస్తున్నావు. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండెక్స్లో ఎవరున్నారు? బిఫోర్ మోడిఫికేషన్ 2 ఉండే. బట్ నేను ఫర్ లూప్ వాడి ప్రతి ఎలిమెంట్ని నేను ఇంటూ 2తో మల్టిప్లై చేసి మళ్ళీ ఆ వాల్యూకి అసైన్ చేశాను. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్, అప్డేటెడ్ వాల్యూ 4 వచ్చింది. అంటే ఫర్ లూప్ ఈజ్ ఏబుల్ టు మోడిఫై యువర్ వాల్యూస్, అర్రే వాల్యూస్. సో ఫర్ లూప్ కెన్ modify your values. This is what you have to understand. But ఈశ్వర్, ఇది చాలా పెద్ద ప్రాసెస్గా ఉంది. అంటే ఐ నుంచి స్టార్ట్ అయ్యి ఐ మీన్ లైక్ ఐ 0 నుంచి స్టార్ట్ అయ్యి ప్రతిసారి లెంత్ అని చెప్ప ప్రాపర్టీ వాడి ఇంత పెద్ద సింటాక్స్ కంటే డోంట్ వి హ్యావ్ అ షార్ట్ కట్ అంటే ఎస్ ఉంది. దట్ ఈస్ వాట్ అ ఫర్ ఈచ్ లూప్ ఇస్. ఫర్ ఈచ్ లూప్ అనమాట. అంటే ఏం లేదు, సింపుల్గా ఏం చేస్తామంటే ఒక ఫర్ అని చెప్పి మెన్షన్ చేసి డేటా టైప్ మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఓకే. సో డేటా టైప్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక లూప్ వేరియబుల్ నీ ఇష్టం వచ్చింది వాడుకో. ఏ అని చెప్పి దట్ ఈస్ యువర్ లూప్ వేరియబుల్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ ఎ వేరియబుల్ నేమ్, టెంపరరీ వేరియబుల్ నేమ్. కోలన్ పెట్టి ఏదైతే అర్రే ఉంటుందో ఆ అర్రే మెన్షన్ చేసి ప్రతిసారి ఇఫ్ యు ప్రింట్ యువర్ వేరియబుల్ నేమ్, దట్ ఈజ్ యువర్ ఎలిమెంట్. ఇచ్చేద్దామా? ఇంత పెద్ద సింటాక్స్ నాకొద్దు. సో ఇంత పెద్ద సింటాక్స్ నాకొద్దు అంటే ఫర్ అని చెప్పి డేటా టైప్ మెన్షన్ చేయి, ఏదో ఒక లూప్ వేరియబుల్ తీసుకో, కోలన్ పెట్టు, నీ అర్రే మెన్షన్ చేయి. అండ్ ప్రతిసారి ఇందాక మనం ఏం చేసేవాళ్ళం? నమ్స్ ఆఫ్ ఐ అని చెప్పి ప్రింట్ చేసేవాళ్ళం. బట్ రైట్ నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి డైరెక్ట్గా ఏని ప్రింట్ చేసావు అంటే సరిపోతుంది. యు రన్ దిస్, యుల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. దట్ ఈస్ వాట్ అ ఫర్ ఈచ్ లూప్ ఈస్. అంటే ప్రతి ఎలిమెంట్ని ఈజీగా మనం ప్రింట్ చేసుకోవచ్చు, ట్రావెల్స్ చేసుకోవచ్చు. బట్ వాట్ ఇఫ్ ఐ డూ ద సేమ్ ప్రాసెస్ ఇందాక నేను చేసినట్టు? ఇఫ్ ఐ డూ దిస్, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఏ ఇంటూ 2 అంటే ఇఫ్ ఐ ప్రింట్ మై వాల్యూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
ఆఫ్ అని చెప్పి మై నమ్స్ ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తా. ఇఫ్ యూ డూ దిస్, డిడ్ ఇట్ మోడిఫై? నో. బట్ ఇందాక ఫర్ లూప్‌లో మోడిఫై చేసింది వాల్యూస్‌ని, అర్రే వాల్యూస్‌ని మార్చింది. బట్ ఇక్కడ ఇది అప్డేట్ చేయదు. సో ఫర్ ఈచ్ లూప్ ఇట్ కెన్ నాట్ మోడిఫై ద అర్రే. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే ఫర్ ఈచ్ సింటాక్స్‌లో యూ ఆర్ యాక్సెసింగ్ దిస్ అర్రే రైట్? దిస్ ఈస్ జస్ట్ అ కాపీ. దిస్ ఈస్ నాట్ ద ఒరిజినల్ అర్రే. అది ఒరిజినల్ అర్రే కాదు. దాని యొక్క కాపీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటుంది. సో ఇక్కడ నువ్వు మార్చినంత మాత్రాన అది ఒరిజినల్ అర్రేలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే అవ్వదు. ఓకే. సో ఫర్ ఈచ్ లూప్ వాడితే యూ కెనాట్ మోడిఫై యువర్ అర్రే. దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. సో దట్స్ అబౌట్ అవర్ ఫర్ ఈచ్ లూప్ అన్నమాట. అండ్ నౌ అర్రే ఆపరేషన్స్. సో అర్రేలో మనం ఏమేమి ఆపరేషన్స్ చేస్తామంటే ఎనీథింగ్ గైస్, యూ కెన్ ఇన్సర్ట్, యూ కెన్ సెర్చ్, లీనియర్ సెర్చ్ వాడొచ్చు, బైనరీ సెర్చ్ వాడొచ్చు, యూ కెన్ సార్ట్ యువర్ అర్రే అండ్ యూ కెన్ స్లైడింగ్ విండో వాడొచ్చు, ప్రీఫిక్స్ సమ్ కనుక్కోవచ్చు, ఒక అర్రేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మీద సమ్ కనుక్కోవచ్చు, యావరేజ్ కనుక్కోవచ్చు. ఇలా మనకి టన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆపరేషన్స్ అనే అన్నిటిని కూడా మనం కవర్ చేయబోతున్నాం. సో డిఎస్ఏలో ఉన్నటువంటి మేజర్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ అర్రే ఆపరేషన్స్. ఓకే. లైక్ స్లైడింగ్ విండో గాని ఇవన్నీ మీకు ఇక్కడ ఉంటుంది. ప్రీఫిక్స్ సమ్, సార్టింగ్, సెర్చింగ్, ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా మనకి అర్రే ఆపరేషన్స్ అండ్ వాటిని మనం మన కమింగ్ వీడియోస్‌లో చాలా క్లియర్‌గా చూడబోతున్నాం. సో ఇలాంటి ఆపరేషన్స్ అయితే మనం పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ అప్డేట్, ఇన్సర్షన్, డెలీషన్, ఆల్ దీస్ ఆర్ ఆపరేషన్స్ ఆఫ్ అన్ అర్రే. అండ్ నౌ రీఅసైన్‌మెంట్. ఓకే. వాట్ ఈస్ దిస్ రీఅసైన్‌మెంట్ ఈశ్వర్ అంటే సింపుల్ గైస్. ఒక్కసారి సైజ్ చెప్తే దాని సైజ్ మార్చాలని చెప్పేసి అన్నాం. వాట్ యూ కెన్ డూ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ 5 అని చెప్పేసి అన్నాం. సపోజ్ ఐ వాంట్ టు చేంజ్ మై వాల్యూ. 5 ఎలిమెంట్స్ కాదు 10 ఎలిమెంట్స్ ఉంది అని చెప్తా. సో వాట్ ఇఫ్ ఐ డూ దిస్? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా అయినా మనం మార్చొచ్చా సైజ్‌ని అంటే యెస్, దట్ ఈస్ వాట్ రీఅసైన్‌మెంట్ ఈస్. సో న్యూ ఇంట్ ఆఫ్ 10 అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఓకే. దిస్ ఈజ్ ఓకే. అంటే ఎట్లా అంటే లెట్ మీ టెల్ యూ దిస్ క్లియర్‌లీ. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేను చెప్పినప్పుడేమో సైజ్ వచ్చేసి ఇంట్ 5 అని చెప్పి మెన్షన్ చేశా. అండ్ నెక్స్ట్ వాల్యూలో అదే నమ్స్ ఇచ్చుకొని అగైన్ ఐల్ క్రియేట్ one more assignment with 10 elements. And now if I print this.out.println off అని చెప్పి సో nums of 0th index లో ఎవరున్నారు అని చెప్పి చెక్ చేద్దాం. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్, ఎర్రర్ ఏం రాలేదు. అంటే ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉందో దానికోసం ఏదైతే మెమరీ ఆక్యుపై చేసిందో దాన్ని వదిలేసింది. దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త రిఫరెన్స్, ఇక్కడ 10 ఎలిమెంట్స్ అన్నాడు కదా, ఇంకో మెమరీ లొకేషన్ తీసుకో, ఒక 10 ఎలిమెంట్స్ కోసం మెమరీ తీసుకో. అండ్ నౌ మీకు ఇప్పుడు ఒక థాట్ వస్తుంటుంది, ఈశ్వర్ ఆ 5 ఎలిమెంట్స్ మెమరీ ఏమైంటుంది ఈశ్వర్? దాంట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉండుంటే లెక్క చెక్ చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్ ఆఫ్ 0 ప్లేస్‌లో ఫస్ట్ బిఫోర్ రీఅసైనింగ్ 12 అనే వాల్యూ స్టోర్ చేసుకున్నా. అండ్ దీన్ని నేను మళ్ళీ ప్రింట్ చేద్దాం పైన. సో మార్చే ముందు లెట్ us ప్రింట్ ఇట్. అండ్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ అంటే 0th ఇండెక్స్‌లో 12 ఉంది. బట్ నువ్వు రీఅసైన్‌మెంట్ చేసావు. దానివల్ల ఏమైంది? అప్పుడున్నటువంటి 12 అనేది ఇప్పుడు లేదు. అంత కొత్త అసైన్‌మెంట్, రీఅసైన్‌మెంట్, కొత్త మెమరీ లొకేషన్. దెన్ వాట్ అబౌట్ దట్ 12 ఈశ్వర్ అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. జావా గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. జావా కలెక్టర్ ఏదైతే గార్బేజ్ కలెక్టర్ ఉంటుందో ఇట్ విల్ ఫ్రీ దట్ మెమరీ. ఈ మెమరీ ఏదైతే ఉంటుందో ఈ 5 ఎలిమెంట్స్ యొక్క మెమరీని జావా కలెక్టర్ లైక్ గార్బేజ్ కలెక్టర్ అనేది క్లీన్ చేసేస్తుంది. మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ వాట్ రీఅసైన్‌మెంట్ ఈస్. ఓకే. ఈస్ థాట్ పాసిబుల్? కెన్ వి డూ దిస్? ఒకవేళ ఇలా కాకుండా ఇనిషియలైజ్ చేశా లైక్ 1, 2, 3, 4, 5. దిస్ ఈస్ మై ఇనిషియలైజేషన్. ఓకే. అండ్ ఇక్కడ ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్ మై నమ్స్ ఆఫ్ 0 దట్ ఈస్ ఓకే. లేదు, ఐ హావ్ చేంజ్డ్ మై వాల్యూస్ టు దిస్ 5, 6, 7. ఈస్ థాట్ పాసిబుల్ ఈశ్వర్ అంటే నో, దిస్ ఈస్ నాట్ పాసిబుల్. ఇలా కుదరదు. నువ్వు అక్కడ ఏం చేసావు, ఇందాక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. బట్ దిస్ ఈస్ నాట్ లీగల్. నువ్వు ఇప్పుడు చేసి కర్లీ బ్రాకెట్స్ నువ్వు డైరెక్ట్‌గా వాల్యూస్ చెప్పుంటే ఇఫ్ యూ ట్రై టు రీఅసైన్ దట్ వాల్యూ యూజింగ్ కర్లీ బ్రాకెట్స్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను మరీ అంత మంచిదాన్ని కాదు అంటుంది జావా. ఓకే. సో అందుకు రీఅసైన్‌మెంట్ అంటే ఏం లేదు. న్యూ కీవర్డ్ వాడి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ థాట్ వే యూ కెన్ చేంజ్ ద సైజ్.
దానివల్ల పాత అర్రే ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఫసక్ అయిపోయినట్టే ఇంకా దాని పని. ఓకే. దట్ ఈస్ అబౌట్ అవర్ రీఅసైన్‌మెంట్. అండ్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఏంటి అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఎలిమెంట్స్ ఉంది? 5 ఎలిమెంట్స్ ఉంది. అంటే మాక్సిమం పాసిబుల్ ఇండెక్స్ ఎంత? 4. ఇఫ్ ఐ రన్ దిస్ యూ గాట్ 4. సారీ 5. అంటే ఫోర్త్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ వచ్చింది. సూపర్. వాట్ ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్ 5? ఫేమస్ ఎర్రర్ అన్నమాట. ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. అంటే ఏంటి? ఈశ్వర్ 5 ఎలిమెంట్స్ అని చెప్పావు. ఇండెక్సింగ్ 0 నుంచి 4 వరకే ఉంటుంది. బట్ యూ ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ఆ ఫిఫ్త్ ఎలిమెంట్. ఫిఫ్త్ ఇండెక్స్‌లో ఎవరున్నారు నువ్వు చెప్పు నన్ను అడుగుతున్నావు. వాట్ ఈస్ దిస్ ఈశ్వర్ అని చెప్పి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది మన మొహాన మీద. ఓకే. దట్ ఈస్ వై యూ హావ్ టు బి కేర్‌ఫుల్ వెనెవర్ యూ ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ దిస్ ఇండెక్స్ అన్నమాట. ఇండెక్సింగ్‌తో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చాలా మందికి ఈ ఎర్రర్‌ని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే తెలియకుండా విల్ బి యాక్సెసింగ్ మోర్ వాల్యూస్ అన్నమాట. సో, ఇండెక్స్ 5 ఎలిమెంట్స్ రేంజ్‌ని దాటి నువ్వు బయట అడిగినావు అంటే ఈ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో, దట్ ఈస్ అవర్ ఎర్రర్. అండ్ అందుకే మనం ఫర్ లూప్‌లో కూడా మీకు గుర్తుంటే i 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి i అనేది ఎక్కడి దాకా వెళ్ళింది? లెస్ థాన్ మై అర్రే డాట్ లెంత్. అంటే ఏంటి? అర్రే డాట్ లెంత్ అంటే ఏం చెప్తుంది? మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉందని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 5 అని చెప్తుంది. ఎందుకు 5 ఎలిమెంట్స్ ఉంది కాబట్టి. నువ్వు 5 ముందు వరకు వెళ్ళావు. 5 వరకు వెళ్ళలేదు. ఇక్కడ నువ్వు లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పలేదు. లెస్ థాన్ అని చెప్పావు అంతే. ఓకే. ఎందుకు? దాని ముందర వరకు వెళ్ళాలి. ఎందుకంటే 4 వరకే ఉంది నాకు ఇండెక్సింగ్. 5 లేదు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ లూప్‌లో మనం లెస్ థాన్ పెట్టుకున్నాం. లెస్ థాన్ 5 పెట్టుకున్నాం. లెస్ థాన్ అర్రే డాట్ లెంత్ పెట్టుకున్నాం. ఎందుకు? లెంత్ విల్ టెల్ యూ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ అని చెప్పేస్తుంది. అంటే 5 ఇస్తుంది. సో, 5 ముందు వరకు వెళ్ళాలి మనం. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ అవర్ అర్రేస్ గైస్. అండ్ ఈ అర్రేస్ మీద మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ అర్రే ప్రాబ్లమ్స్ అయితే చాలా క్లియర్‌గా చూడబోతున్నాం. సో, సింపుల్‌గా కంక్లూడ్ చేయాలి అంటే అర్రే అంటే ఏం లేదు. జస్ట్ ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ ఆ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. అండ్ ఆ వాల్యూస్ ఎలా ఉండాలంటే సేమ్ డేటా టైప్‌లో ఉండాలి. అండ్ మనం డిక్లేర్ చేసేటప్పుడు సైజ్ కరెక్ట్‌గా ఫిక్స్డ్‌గానే ఉండాలి. అర్రే సైజ్ మనం మార్చలేము. ఒకవేళ మార్చాలంటే రీఅసైన్‌మెంట్ చేసుకోవాల్సొస్తుంది. అండ్ ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలా స్టోర్ అవుతుంది మన మెమరీలో అంటే కంటిన్యూయస్‌గా స్టోర్ అవుతుంది. అండ్ ప్రతి ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే దానికి ఒక ఇండెక్సింగ్ ఉంటుంది. దానికి ఒక రోల్ నంబర్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బికాస్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. అండ్ వై అంటే మనం బేస్ అడ్రస్ నుంచే మనం ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవాలి. సో, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అన్నెసెసరీ సబ్ట్రాక్షన్స్ అండ్ ఆల్ దిస్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకే. డిక్లరేషన్ అంటే ఏంటి? జస్ట్ ఒక అర్రే ఉందని చెప్పడం. అలొకేషన్ అంటే ఏంటి? దాని మెమరీని అలొకేట్ చేయడం, దాని వాల్యూస్ అసైన్ చేయడం. అండ్ వై న్యూ కీవర్డ్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఈవెన్ అర్రే ఈస్ అన్ ఆబ్జెక్ట్. అండ్ అది ఎలా నువ్వు ప్రూవ్ చేయగలుగుతావంటే అది ఆబ్జెక్ట్ కాబట్టే దానికి ఒక ప్రాపర్టీ ఉంది. అండ్ వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ? డాట్ లెంత్. హెన్స్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఓకే. అండ్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? న్యూ కీవర్డ్‌లు ఇవేం వాడకుండా కర్లీ బ్రాకెట్స్‌తో వాల్యూస్ డైరెక్ట్‌గా ఇచ్చేయడం. అండ్ డిఫాల్ట్ వాల్యూస్ అంటే ఏంటి? నువ్వు ఏదైతే అర్రే క్రియేట్ చేసావో దానికి వాల్యూస్ నువ్వు ఇప్పుడు ఇవ్వలేదు అంటే జావానే బై డిఫాల్ట్ కొన్ని వాల్యూస్ ఇస్తుంది. ఇంట్‌కైతే 0, ఫ్లోట్‌కైతే 0.0, డబుల్‌కైతే 0.0, లాంగ్ కూడా 0నే ఉంటుంది. అండ్ బూలియన్ అయితే ఫాల్స్ ఇస్తుంది. స్ట్రింగ్ అయితే నల్ అంటుంది. నల్ అంటే ఏంటి? ఎంప్టీ వాల్యూ. అండ్ క్యారెక్టర్ అయితే యూనికోడ్‌లో ఉన్నటువంటి ఎంప్టీ క్యారెక్టర్ విచ్ ఇస్ /q 4 zeros. అండ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అంటే ఎలా యాక్సెస్ చేస్తావు? సింపుల్. బై అర్రే నేమ్ ఇచ్చేసి దాని పక్కన స్క్వేర్ బ్రాకెట్ పెట్టి దాంట్లో ఇండెక్స్‌ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. యూ కెన్ యాక్సెస్ యువర్ ఎలిమెంట్. అండ్ ఇండెక్స్ ప్లేస్‌లో యూ కెన్ ఈవెన్ మెన్షన్ ఎక్స్‌ప్రెషన్స్ ఆల్సో. ఓకే. అండ్ వాట్ డు యూ మీన్ బై ఎక్స్‌ప్రెషన్స్ అంటే ప్లస్‌లు, మైనస్‌లు వాటెవర్ ఇట్ ఈస్ యాడెడ్. అండ్ వై ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అర్థమైంది. అండ్ దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇట్. అండ్ అర్రే లెంత్ using the dot length property, and that is not a method. So you should not use a parenthesis beside it. అండ్ ట్రావర్సింగ్ అర్రే అంటే ఫర్ లూప్ వాడి మనం ట్రావర్స్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ యూ కెన్ పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్. అండ్ ఇట్ కెన్ మోడిఫై ద అర్రే. అండ్ ఈజీ వే ఏదైనా ఉందా ఫర్ లూప్‌కి అంటే ఫర్ ఈచ్ లూప్ ఉంది. జస్ట్ డేటా టైప్ ఇచ్చి ఒక లూప్ వేరియబుల్ చెప్పి కోలన్ పెట్టి నువ్వు అర్రే పేరిస్తే చాలు. దట్ ఈస్ యువర్ ఎలిమెంట్. అండ్ ఇట్ కెనాట్ మోడిఫై ద అర్రే. ఎందుకు అంటే ఇట్ క్రియేట్స్ అ కాపీ ఆఫ్ ఇట్. అండ్ అర్రే ఆపరేషన్స్ ఏముంటుందంటే చాలా ఆపరేషన్స్ ఉంటుంది. ఇన్సర్షన్, డిలీషన్, సెర్చ్, సార్ట్ అండ్ ప్రిఫిక్స్ సమ్. ఓకే. రొటేషన్ చాలా ఉంటాయి. అండ్ అవన్నీ మనం చూడబోతున్నాం. అండ్ రీఅసైన్‌మెంట్ అంటే ఏమి లేదు. యూ కెన్ ఈవెన్ చేంజ్ యూ కెన్ రీఅసైన్ ద ఎంటైర్ అర్రే అన్నమాట. యూ కెన్ క్రియేట్ అ హోల్ న్యూ ఆబ్జెక్ట్. ఓకే. దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్.
చాలా చాలా పెద్ద వీడియోనే అనుకుంటున్నా. మీరైతే నన్ను తిట్టుకుంటారు. బట్ ఐయామ్ సారీ. సో, ఇన్ని చెప్పాల్సొస్తుంది. అండ్ ఇంకా చాలా ఉంది. సో, నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా చాలా వస్తుంది. అండ్ థిస్ ఈస్ అవర్ అరేస్. అండ్ దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేయబోతున్నాం. బీ రెడీ ఫర్ ఇట్. అండ్ మీకు గనక ఈ వీడియో అర్థమయ్యుంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండబ్బా! చేయండి. ఏం పోతుంది? ఏమన్నా డబ్బులవుతుందా? ఒక కామెంట్‌కి ఏమన్నా రూ. 10 అడుగుతున్నాడా? లేదు కదా! ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. థాట్స్ ఇట్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. హెల్ప్ చేయండి గైస్. ఓకే. సో థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐ బిలీవ్ మీరైతే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఈ ఎపిసోడ్ నుంచి నేర్చుకున్నారని అనుకుంటున్నా. ఒకవేళ మీరు గనుక ఏమైనా నేర్చుకొనుంటే సో ప్లీజ్ డూ కామెంట్ అస్. అండ్ ఆ కామెంట్‌లో ఏమని మెన్షన్ చేస్తారంటే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పండి. ఒకవేళ ఏమైనా అర్థం కాలేదంటే కూడా కాన్సెప్ట్‌ని కింద మెన్షన్ చేయండి. సో థట్ వి కెన్ డిగ్ మోర్ డీప్ ఇంటూ దట్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లెర్నింగ్ సమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో ఇక్కడైతే మీకు స్క్రీన్ మీద క్లియర్‌గా కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ కనిపిస్తుంది. దాన్ని గనుక మీరు పాజ్ చేసి వాటికి ఆన్సర్స్‌ని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ నౌ that's it for this video guys and thanks for watching. Happy coding. Bye bye.